క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాలను గూర్చి బైబిల్ నుండి మనం పరిశీలించాలని మీ అందరినీ ఆలోచింపచేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే మరి పాత నిబంధనలోని వ్రాయబడిన ప్రవక్తల ద్వారా దేవుడు ప్రకటించిన అనేక విషయాలను ఈరోజున్న త్రిత్వవాదులు అనగా త్రిత్వవాదాన్ని సమర్థించేవాళ్ళు ఎలా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, పాత నిబంధనలో ఉన్న నిజాలేంటి, యథార్థమైన విషయాలేంటి, వాటిని వీళ్ళు సరిపోల్చటంలో ఎలా అపార్థాలు గావిస్తున్నారు అన్నది మరి వీరి విషయమై మీకు మెలకువ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వీరు మాటలు కొరుకు పుండు పాకినట్లుగా వీరి మాటలు ప్రజల మధ్యకు చొప్పిస్తూ తాము నమ్మిన సిద్ధాంతానికి సరి అయిన పునాది లేకపోయినప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్దడానికి వారు చేస్తున్న ప్రయత్నం, అలాగే గలిబిలి, దీనంతటిని బట్టి అనేక మంది త్రోవ తప్పిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక నిజాలు ఏంటో అనేది బైబిల్ నుంచి మనందరం కలిసి పరిశీలించవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నేను మీకు చెబుతున్నట్లుగా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే త్రిత్వవాదులు ఎవరైతే ఉన్నారో ఆరంభం నుంచి వీరి పునాది ఒక అబద్ధం మీద నిర్మించబడింది అన్నది జరిగిన ఒక కుంభకోణం, ఒక కుట్ర కోణం అనేది గత కొన్ని వారాల క్రితమే మీకు తెలియచేయటం జరిగింది. అంటే ఎలాగూ వీళ్ళు తమ సిద్ధాంతాన్ని లేదా త్రియేక దేవుడు అన్న పదాన్ని లేకపోయినప్పటికీ ముగ్గురు దేవుళ్ళు ఒక్క దేవునిగా ఒకే రూపంలో ఉన్నారు అనే విషయాన్ని ప్రజల మధ్య చూపించడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం బైబిలులోనే వారు అబద్ధాన్ని చొప్పించిన విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్లుగా స్పష్టముగా చూపించాను. దాని తాలూకా సాక్ష్యాలు, ఆధారాలు ఈ రోజుకి చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి. అదే జోహనైన్ కామా అన్నది. అంటే అది ఎంత అబద్ధం మీద, బైబిలులో లేని దాని మీద టోటల్గా వీళ్ళ తాలూకా సిద్ధాంతాలను నిర్మించుకున్నారు. అంటే వారు నమ్మిన అబద్ధాన్ని నమ్మించటం కోసం, ప్రజల మధ్య చొప్పించటం కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితమే అటు లాటిన్ బైబిల్లోనూ అలాగే అటు పురాతనమైన గ్రీకు ప్రతులలో కూడా, ప్రాచీన ప్రతుల్లో కూడా వారు తప్పుడు సమాచారాన్ని చొప్పించే ప్రయత్నం చేశారు అని చరిత్ర రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకొని చెబుతుంది. ఎరాస్మస్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళు ఎలాంటివి చొప్పించేశారు, ఒకటి కలపకూడదు, తీయకూడదు అన్న ఒక పటిష్టమైన నియమం బైబిల్లో ఉన్నా వీరు దానిని ప్రక్కన పెట్టి నీళ్లు, ఆత్మ, రక్తము అన్నదాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఒక అబద్ధంతో తమ పునాదిని పటిష్టం చేయాలనుకున్నారు. అంటే ఇక వీళ్ళ సిద్ధాంతం ఎంత కట్టు కదో అన్నది మీరు ఆలోచించాలి. కనుక ఈ వందల సంవత్సరాల క్రితం నుంచి అబద్ధంలో పాతుకుపోయారు కనుకనే దానిని నిజం చేసుకోవాలని చాలా తాపత్రయపడిపోతుంటారు. అలా వాళ్ళు తాపత్రయపడే ఈ ప్రయత్నంలో వాళ్ళు దానికి బైబిల్ బేస్ అనేది వాళ్ళు చూపించలేరు. ఉన్న మాటలను వక్రీకరించి మీకు అపార్థం చేయించే ప్రయత్నాలు చేస్తుంటారే కానీ వారు అనుకున్న భావాలకు బైబిల్ స్పష్టంగా ఎక్కడ ఏ మాట వ్రాయబడిందో అన్నది వాళ్ళు చూపించలేరు. ఇప్పటి వరకు వారి నమ్మిన సిద్ధాంతాలను ఎక్కడ దెబ్బతింటాయేమోనని పరోక్షంగా ఏదో సందర్భంలో మనం అన్న మాటలను ప్రజల మధ్యకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నిజానికి ఎరాస్మస్ అనే వ్యక్తి ఎందుకు వీళ్ళ మీద నేరారోపణ చేసి వారు ఆ రోజు గ్రీకు ప్రాచీన ప్రతుల్లో చొప్పించేసిన వాటిని వీళ్ళు తప్పుడుగా చొప్పించారన్న దాని మీద ఎందుకు వీళ్ళు ఏ రోజు వీళ్ళు మాట్లాడరు. అంటే అక్కడే వీళ్ళు ఎంత
దొంగతనముగా చొరబడ్డారు అనేది మీకు అర్థం అవ్వాలి. క్రైస్తవ్యం తెలుసుకోవాలి. ఒక అబద్ధంలో క్రైస్తవ్యం కొన్ని వందల సంవత్సరాలు పాతుకుపోయింది కనుక దానిని ఇప్పుడు కూకటి వేళ్లతో మనం పెళ్లగిస్తున్నప్పుడు, వాళ్ళ మూలాలలోనికి వెళ్ళి ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని తట్టుకోలేక, భరించలేక అనిన ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం, వాళ్ళని చెడ్డవాళ్ళుగా ప్రజల మధ్య చిత్రీకరించాలనే ప్రయత్నం. ఏమండి, వాళ్ళకి అదే పని. ఉదయం లేవగానే ఒక ఇద్దరుగానో, నలుగురుగానో, ఐదుగురుగానో కూర్చోవటం, ఏమండి, చెడ్డగా మన మీద ప్రచారం చేయటం, ఇదే వాళ్ళు పెట్టుకున్నారు. కానీ నిజంగా వాళ్ళు అనుకున్న దానికి బైబిల్లో వాళ్ళకున్న స్టాండ్ ఏంటి, పట్టు ఏంటని ఎన్నో బైబిల్లో మనం చూపించిన వాటికి ఏ విషయం మీద వాళ్ళు చర్చించరు. అక్కడే అర్థమవుతుంది వీళ్ళు ఎంతో దొంగలు అని. చివరికి చరిత్రే వీళ్ళు నేరస్తులుగా, ఏమండి, వీళ్ళు మాటలను చొప్పించేశారు అని రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టించి ఇచ్చిన దానికోసం ఏమాత్రము చూడండి, ఎవ్వరు దానికోసం తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ ప్రారంభం, వాళ్ళ పునాదే ఒక అబద్ధంతో వాళ్ళు ప్రారంభించారు. ఎలాంటి అబద్ధం అంటారా? మొదటి నుంచి మీరు వింటున్న మాట, ముగ్గురు దేవుళ్ళు, తండ్రిని తండ్రిగా ఒప్పుకుంటారు, కుమారుని కుమారునిగా ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మనుగా ఒప్పుకుంటారు. ఏమండి, వీళ్ళ మధ్య ఉన్న బంధం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళ మధ్య బంధాలు ఒకవేళ పక్కన పెట్టినా వీళ్ళ ముగ్గురులో దైవత్వం ఉంది కనుక వీళ్ళు ముగ్గురు మాత్రమే దైవాలు. వీళ్ళు ముగ్గురు దైవాలుగా కాకుండా ఒక్క దేవుడే మనకున్నాడు. ముగ్గురులో ఉన్న ఒకే దైవం అంటారు చూడండి. అందుకే వాళ్ళకు దానికి సంబంధించిన ఒక తప్పుడు డయాగ్రామ్ కూడా తయారు చేసుకున్నారు డాళ్లే. ఏమంటే బైబిల్ ఎక్కడది లేదు, దీనికి సంబంధించిన బేస్ కూడా లేదు. కనుక అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. గతంలో మన పిల్లలకు చూపించాను. అదిగోండి, తండ్రి ద ఫాదర్, కిందన కుమారుడు ద సన్, అలాగే తర్వాత పరిశుద్ధాత్ముడు ద హోలీ స్పిరిట్. ముగ్గురు చూపిస్తున్నారు, ముగ్గురిని చూపించి ఫాదర్ ఈజ్ నాట్ ద సన్, తండ్రి కుమారుడు కాదు. అవును, తండ్రి ఎప్పుడు కుమారుడు కాడు, తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ అంటే కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. ఓకే, ముగ్గురుని సెపరేట్గా చెప్పటం అనేది బాగానే ఉంది. కానీ వీళ్ళు ముగ్గురుగా ఉన్న వాళ్ళ చివరిలో వాళ్ళు చెప్పే మాట ముగ్గురిగా ఉన్న ఒక్క దేవుడు అంటారు, ఒక్క దైవం అంటారు. అంటే మనకు దేవుడు ఒక్కడే, దాని మీదే వీళ్ళు నిలబడతారు. చూడండి, ఎప్పుడు ముగ్గురుగా ఉన్న ఒక్క దైవం అని బైబిలులో ఎక్కడైనా వీళ్ళు చూపించగలరా? అడగండి వాళ్ళని. ముగ్గురుగా తాను ప్రత్యక్షపరుచుకున్న ఒక్క దైవం ఎక్కడ? ముఖ్యంగా నూతన నిబంధనలో, ఎందుకంటే సర్వసత్యము, అందులో మనం అది చెప్పినప్పటి నుంచి వాళ్ళు నీళ్లు నవ్వులుతున్నారు. సర్వసత్యము అలాగనగానే అంటే పాత నిబంధనలో సత్యం లేదా అని మరల మా దుష్ప్రచారాన్ని వీళ్ళు ప్రారంభించారు. వదిలేయండి, వాళ్ళ ప్రచారాల కోసం పక్కన పెట్టేయండి. అంటే క్రొత్త నిబంధనలోని సర్వసత్యాన్ని వీళ్ళు మాట్లాడాలి, సత్యంగా అంగీకరించి దాన్ని వీళ్ళు చూపించాలి. అలా చూపించినప్పుడు క్రొత్త నిబంధనలో ఒక్క కాలంలో ముగ్గురు దేవుళ్ళుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న ఏకదైవం అని ఈ త్రిత్వవాదులు చెప్పే ఈ తప్పుడు త్రిత్వ సిద్ధాంతం, దీన్ని సమర్థించే మాట అటు పాత నిబంధనలో కానీ, ఏమండి, అసంపూర్ణ సత్యమైన పాత నిబంధనలో కానీ, సంపూర్ణ సత్యమైన క్రొత్త నిబంధనలో కానీ ఎక్కడా మీకు కనబడదు. వాళ్ళు చూపించలేరు కూడా. త్రియేక దేవుడు అన్న పదం, ఏకత్వంలో బహుళత్వం అనే పదం, బహుళత్వంలో ఏకత్వం అనే పదం, అసలు ఏ పదాలు బైబిలులో మీకు కనబడవు. నిజానికి ఏ సామాన్యమైన అర్థం చేసుకోగలిగే ఒక సగటు మనిషి ఆలోచించే విధానం ఏంటంటే దేనికైనా ఒక బేస్ చూపించాలి. కానీ ఆ బేస్ వీళ్ళు చూపించలేక క్రొత్తదనాన్ని వీళ్ళు సృష్టించి ఒక్క దేవుడే ఇక దేవుడు అనేవాడు లేడు, ఒక్క దేవుడినే మనం నమ్మాలి. ఎంతగా వీళ్ళు నమ్ముతున్నా
ఏమండి, గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడిన కీర్తన గ్రంథంలోని 82వ కీర్తనలోని 1వ వచనం కానీ 6వ వచనం కానీ స్వయంగా ఏ దేవుణ్ణైతే వీళ్ళు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడుగా వీళ్ళు అంగీకరిస్తున్నారో ఆయన పాత నిబంధనలు, లేదా వాళ్ళు ఏదైనా చెప్పుకునేవ్వండి, ఆయన యేసుగా ప్రత్యక్షమై చెప్పాడంటారా, లేదా పరిశుద్ధాత్మగా ప్రత్యక్షమై చెప్పాడంటారా, వాళ్ళతో ఆ మాట రాయించాడంటారా? 82 కీర్తన 1వ వచనం కానీ 6వ వచనంలో కానీ వ్రాయబడిన దైవములను గూర్చి ఒక్క దైవమే అయితే ఆ దైవం ఇంకే ఇతర దైవాలను గూర్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని కఠినంగా చెప్పిన దేవుడే, ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన దేవుడే ఇతర దైవాలను గూర్చి, అది తన కుమారులైన వాళ్ళే తన దైవాలని ఎందుకు ఉద్ఘాటిస్తున్నాడు, ఎందుకు సంబోధిస్తున్నాడు, ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నాడు? ఇది స్పష్టంగా మనం చెప్పాం. దీని మీద వీడు మాట్లాడరు. ఎంతసేపు ఒక్క దేవుడు, ఒక్క దేవుడు, ఒకే దేవుడు, ఒకే దేవుడు, ఒక్క దేవుడే తను ఆయా కాలాలలో తండ్రిగాను, ఆయా కాలాలలో కుమారునిగాను, ఆయా కాలాలలో పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పే ఈ తప్పుడు త్రిత్వ సిద్ధాంతం ఇప్పుడు వీళ్ళు పునాదులు కదులుతున్నాయి. ఎందుకంటే అబద్ధం. సత్యమే ఎప్పటికీ నిలిచుండేది. సత్యమే ఎప్పటికీ ప్రజల మధ్య ఎన్ని అబద్ధాలు సంవత్సరాలు వయస్సు దానికి ఉన్నా అది అబద్ధంగా ఏదో ఒక రోజు నిరూపించబడక తప్పదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా సత్యాన్ని తన పిల్లలకు చెప్పాలనుకునే తన కుమారుని భూమి మీదకి పంపి ఆయనకి సత్యము అని పేరు పెట్టాడు. నేనే వాక్యము, నేనే సత్యము అని ఆయన పలికాడు. కనుక ప్రజలు అబద్ధంలో ఉండకుండా నిజాన్ని వాళ్ళు పలకాలని తన రొమ్మును ఆనుకొనున్న తన కుమారుణ్ణి పంపిస్తే యేసుగా కనబడిన ఆయనే ఉన్నాడు, యెహోవాగానే ఉన్నాడు. ఆ యెహోవా యేసుగా మనకు కనబడతాడు, ఆ యేసే పరిశుద్ధాత్మగా కనబడతాడు. ముగ్గురుగా మనకు కనబడుతున్నా, వీళ్ళు తెలివైన మాట, ముగ్గురుగా మనకు కనబడుతున్నా, ముగ్గురుగా కనబడే ఒక్క దైవం అంటారు. మరి ఒక్క దైవం అయితే బైబిల్లో ఎందుకు ఇతర దైవములను గూర్చి మాట్లాడుతున్నాడు? అసలు ఇతర దేవుళ్ళు, దేవతలను గూర్చి అంటేనే మండిపడిపోయే దేవుడు, నా నామం తప్ప ఇతర దేవుళ్ళ నామాన్ని ఉచ్చరింపకూడదని ఖండితంగా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన దేవుడు ఎందుకు తానే స్వయంగా మనందరి కోసం తన గర్భము, తన బీజము నుంచి వచ్చిన వాళ్ళం, శాశ్వతమైన బీజం నుంచి వచ్చిన వాళ్ళమైన మనలను దైవాలుగా సంబోధిస్తున్నాడు? ఎందుకు? దీని మీద వీళ్ళు డిస్కషన్లు చేయరు, దీనికోసం వీళ్ళు మాట్లాడరు. కారణం వాళ్ళ సిద్ధాంతం అబద్ధం గనుక. ఏమండి? ఇక నిత్యుడు నిత్యుడు నిత్యుడు, ఎప్పుడు దేవుడు మాత్రమే నిత్యుడు అని చెప్పే వీళ్ళు కుమారుడు నిత్యుడని మనం చూపించాం, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడని చూపించాం. పోని వీళ్ళు ముగ్గురు దైవాలుగా ఉన్నారు కాబట్టి నిత్యత్వంలో ఉన్నవాళ్ళని చెప్పిన, అసలు దేవునిలో ఉన్న మనమందరం కూడా నిత్యులమే అని చెప్పినప్పుడు దీని మీద ఎందుకు వాళ్ళు మాట్లాడరు? ఎందుకు దీని మీద వాళ్ళు చర్చలు జరిగించరు? ఆయనలో నుంచి వచ్చాం కనుక తండ్రి మాత్రమే కాదు, ఆయన ఉన్నవాడైతే ఆయనలో నుంచి వచ్చిన మనము ఉన్నవాళ్ళమే. ఆయన నిత్యుడైతే నిత్యునిలో నుంచి వచ్చిన మనం కూడా నిత్యులమే. నాశనము లేని వారము, అక్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళము. ఎంత స్పష్టంగా క్రొత్త నిబంధనలు ఈ మాటలన్నీ గత ఎపిసోడ్లో మీకు చెప్పాను. నామాల దగ్గరకు వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకనామము అని చెబుతారే, ఈ నామాల గురించి ఈరోజు మాట్లాడవలసి ఉంది. కానీ నిన్నటి సాంకేతిక లోపాల వలన నేను మాట్లాడలేకపోయిన ఈ అంశము కనుక ఈ ఆదివారం మాట్లాడిన తండ్రి అయిన దేవునికి యేసు పుట్టిన కుమారుడు అన్న అంశంలో ఖచ్చితంగా చెబుతాను మీకు. దీనికి ఎందుకు నామములో అని అనకుండా నామము అని ప్రయోగించాడు అనేది కూడా చెబుతాం. సమాధానం లేని వాళ్ళం కాదు. దేవుడు అన్నిటినీ స్పష్టంగా మనకు రాశాడు. దేవుని పిల్లలారా, అంటే వీరు నమ్మే ఒక తప్పుడు విధానాన్ని కోసం ఎలా వీళ్ళు ప్రజలను గలిబిలి చేయడానికి, అబద్ధాలను ప్రాపకంలోనికి తీసుకుని రావడానికి బైబిలులో లేని పదజాలాలను, బైబిలులో లేని భావాలను వీళ్ళు చెప్పుకుంటూ చివరికి బైబిలులో ఈరోజు మనం చూపిస్తున్న ఏ వచనానికి కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది లేకుండా అటు ఎరాస్మస్ చెప్పినట్లుగా వీళ్ళు చొప్పించేశారు అన్న దాని మీద వాదన ఉండదు. ఏమండి? దాని మీద వీళ్ళు వాదించరు. మనము కూడా దైవము లేని దేవుడు అన్న మాట కోసం వీళ్ళు వాదన చేయరు. నిత్యుడు దేవుడు మాత్రమే కాదు, ఆయనలోంచి వచ్చిన మనం కూడా నిత్యులమైన దాని గురించి మాట్లాడరు. ఈరోజు మనం ఇన్ని బేసిస్ బైబిల్ నుంచి మనం చూపిస్తున్నా కేవలం ప్రజలను తప్పుత్రోవ పట్టించటం కోసం. ఏమండి?
ప్రజలను తప్పుత్రోవ పట్టించడం కోసం ఏదో సందర్భంలో మనం అన్న మాట దాని మీద మాత్రమే ఎల్లప్పుడూ వీళ్ళు డిస్కషన్స్, ఎప్పుడు వీళ్ళు మాటలు, వీళ్ళు వీడియోలు. ఇంకా రాజ్య సువార్త లేదు, దేవుని గురించిన జ్ఞానము వాళ్ళకి అక్కర్లేదు. ఉదయం లేవగానే రాత్రి పడుకున్న ఎప్పుడు మనమే వాళ్ళ కళ్ళలో కనబడుతుంటాం. వాళ్ళిద్దరిలో మనమే, వాళ్ళ ఆలోచనలో మనమే, వాళ్ళ ఛానల్స్లో మనమే. మనం ఫోటో వేసుకుంటేనే కానీ గతి లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆఖరికి ఫోటో 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 మందే వాడాలి. దమ్మున్నవాడు, గొప్పవాడు ఫోటోలు వేయటం మాత్రమే కాదు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చూపించిన అనేక రెఫరెన్స్లను ఎన్కౌంటర్ చేయాలి. నేను ఒక కౌంటర్గా మాట్లాడినవి ఏమైనా ఉంటే దాన్ని ఎన్కౌంటర్ చేయగలిగిన సబ్జెక్ట్ మాట్లాడాలి. దాని మీద సబ్జెక్ట్, నో సబ్జెక్ట్. దేవుడు ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు అన్న దానికి ఈరోజు మనం చెబుతున్న అనేక మంది దైవాలు ఏమండి మాట్లాడరు. ఈరోజు మనం ఏదో సందర్భంలో చెప్పిన మాట దేవుడు భిక్ష వేశాడు అన్న దానికి ఏమండి దాన్ని ప్రపంచవ్యాప్తముగా వైరల్ చేశారు. వెరీ గుడ్, మంచిదే చేశారు వైరల్ చేసి. ఏమండి కేవలం మనల్ని చెడ్డ చేయాలని. కానీ తెలివిగా మన పిల్లలు, నిజంగా నాకు తెలియదండి, మన పిల్లలైన వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరొక వ్యక్తి, ఈ ఏకత్వాన్ని నమ్మే మరొక వ్యక్తి వాళ్ళు అనుకుంటున్నారు ఏదో వాళ్ళ తాలూకా వాక్యాన్ని సమర్థించే వాళ్ళని తెచ్చాను. నో. ఒకవేళ ఈయన చెప్పిన మాటలు తప్పు అయితే ఆయన కూడా అదే అర్థాన్ని చెప్పే మాటలు చెప్పాడెందుకు అని మన పిల్లలు వేసిన ఎన్కౌంటర్ అది. అంతేగాని వాళ్ళు బోధలను అంగీకరించడం కాదు. ఆ వ్యక్తి చెప్పే మాటలన్నీ ఏదో దైవ సంబంధమైనట్టు గొప్ప మాటలని కాదు. ఏమండి అంటే కేవలం మన మాటలను మాత్రమే తప్పు, భిక్ష అనేది ఎత్తు చూపిస్తుంటే మరొక సేవకుడు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సేవకుడే మాట్లాడుతుంటే మరి దానికోసం ఎందుకు మాట్లాడరు? పక్షపాతులు. ఏమండి ఒక సామెత ఉందండి మనలో, ఏంటో తెలుసండి? రాజు చేస్తే శృంగారం అట, సామాన్యుడు చేస్తే వ్యభిచారం అట. రాజు చేస్తే మాత్రం దాన్ని మనం తప్పుగా అనుకోకూడదట. ఎందుకంటే ఆయన రాజు, మనిషిగాడా వాడు? అదే సామాన్యుడు చేస్తే నేరం, పాపం. అలాంటిదండి ఈ లోకం, అటువంటిది ఈ లోకం. కనుక కేవలం మన పిల్లలైన వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో మొత్తానికి అది సంపాదించి పెట్టేసరికి దెబ్బకు నోర్లు మూతపడిపోయి దాని భావం అది కాదు. అంటే వేరే వ్యక్తి మాట్లాడినప్పుడు దాని భావం ఇది కాదట, ఇంకొకరు మాట్లాడినప్పుడు మాత్రం దాని భావం అదేనట. అంటే పచ్చకామర్ల లోకం ఇది. పచ్చకామర్ల లోకం అండి, పక్షపాతంతో కూడిన లోకం ఇది. వెరీ గుడ్, భలే కౌంటర్ చేశారా పిల్లలు, వెరీ గుడ్. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతవాదులే వాళ్ళకి ప్రశ్నగా వేశాడు యేసుప్రభు. ఇలాంటి సందర్భంలో మొదటి శతాబ్దంలో కూడా ఉంటారు కదండి ఆయన దగ్గర మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఉండేటప్పుడు ఆయన ఏం మాట్లాడే ఒక సందర్భం చూడండి. మత్తయి సువార్త 21:23 మత్తయి సువార్త 21:23 ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజలను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఇచ్చినవాడు ఎవడనగా? ఏంటి నీకున్న అధికారం అన్నప్పుడు యేసుప్రభు తెలియక వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేశాడు చూడండి. 24 యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారంతో ఈ కార్యములు చేయుదును అది మీకు చెప్పుదును అని అడుగుతున్నాడండి. వాళ్ళని కౌంటర్ వేస్తున్నాడు వాళ్ళకి. ఏమని? 25 యోహాను ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుంచి కలిగింది? యోహాను ఎక్కడి నుంచి వచ్చింది బాప్తీసం అడిగాడు. పరలోకం నుండి కలిగిందా, మనుషుల వల్ల కలిగినదా అని వారిని అడిగిన వారు, మనం పరలోకం నుంచి ఒకవేళ కలిగిందని చెప్పితమా, అలాగైతే మీరు ఎందుకు ఆయన నమ్మలేదని అడుగుదురు. మనుష్యుల వల్ల కలిగిందని చెప్పితమా, జనులు భయపడుతున్నారు వాళ్ళందరికీ బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడని, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారు అని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని ఉత్తరం ఇచ్చే సైలెంట్ అయిపోయారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత తెలివిగా చమత్కారంగా వాళ్ళు అన్నాడో చూడండి. మీరు చెప్పాలి కదా దీనికి. యోహాను ఎవరు అంటే మంచివాడే అనలేరు, చెడ్డవాడు అనలేరు. అంటే వాళ్ళ దృష్టిలో అసలు యోహాను అంగీకరించకూడదనే ఉంది. కానీ ప్రజలేమో ప్రవక్త అంటున్నారు. పరలోకం నుంచి వచ్చిందని ఒప్పుకొని తీరాలి. అందుకే ఎటు కక్కలేక మింగలేక గుక్కిళ్ళు మింగుతున్నారు. ఈరోజు పాపం ఈ త్రిత్వ సిద్ధాంతవేత్తలు కూడా ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో పాపం నీళ్లు నవ్వడం ప్రారంభించారండి. నీళ్లు నవ్వడం తర్వాత సంగతి, కావలిస్తే తాగండి ఎన్ని నీళ్ళైనా. కానీ వ్రాయబడిన మాటలు క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురుగా కనబడుతున్నారనే విశేషమైన విస్తారమైన
తెలుగులో స్పష్టమైన ఒక తండ్రిగా కుమారుడిగా చూపిస్తున్న ఈ పదాలు వాళ్ళకి అర్థం కావటం లేదు అంటే వాళ్ళు ఎవరండి? మతోన్మాదులకైనా చెప్పిన అర్థమవుతుందేమో కానీ వీళ్ళు అంధవిశ్వాసాన్ని కలిగిన వాళ్ళ మనోనేత్రములు గుడ్డితనము కలుగజేశాడు. తండ్రిని తండ్రిగా కుమారునిగా అంగీకరించలేని వారు, కుమారుడు స్వయంగా చెబుతున్నానే నా తండ్రి కంటే గొప్పవాడు కాను అన్న సహించలేని వాళ్ళు. అవునండి, అలాంటి వాళ్ళు అంటే బైబిల్లో రాయబడిన అక్షరాలు వీళ్ళకొద్దు. ఏమనంటే ఒక డయాగ్రామ్ చూపిస్తారు. ముగ్గురుగా మేము ఒప్పుకుంటాం, కానీ ఒక్క దేవుడే. మరి ఒక్క దేవుడైతే మిగతా దేవుళ్ళందరూ మనల్ని కూడా దైవాలను ఎందుకు అంటున్నాడు? దానికి మాట్లాడరు. చూసారా, అక్కడ శాస్త్రులు పరిశీలన ఎలాగైతే యేసుప్రభు అన్న కౌంటర్కి నోరు మూసుకున్నారో వాటి మీద ఏ రోజు వీళ్ళు వాదన చేయరు. ఏదో పెద్ద ప్యానల్ ఆఫ్ జడ్జెస్ కూర్చున్నట్లుగా, సుప్రీంకోర్టు బోర్డు కూర్చున్నట్టుగా కూర్చుంటారండి. తెల్లవారు లేస్తే పని పాట లేదు. సరే పెట్టుకోండి, మీకు నచ్చినవి. వ్యూస్ కావాలో, డబ్బులు దండుకోవాలో, బురద జల్లాలో, ఎంత బురద జల్లి. మరలా చెబుతున్నాను, ఈ ప్రపంచమంతా ఒకవైపు నిలబడి తప్పు అన్న బైబిల్ పక్షాన ముగ్గురుగా ఉన్నారు అని చెప్పడానికి క్రీస్తు సంఘం, క్రైస్ట్ చర్చ్గా మేము, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా మా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. దేనికి తలదించేది లేదు, దేనికి భయపడేది లేదు, లొంగేది అంతకంటే లేదు. ఎందుకంటే నిజాన్ని, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాం. ఎంతసేపు త్రిత్వం, ఏకత్వం. ఆ త్రిత్వం అనే పదం కనబడదు బైబిల్లో, ఏకత్వం అనే పదం కనబడదు మనకి బైబిల్లో. బొమ్మను చూపించి దానికి మళ్ళీ ఈక్వేషన్లు అండి, పనికిరాని ఈక్వేషన్లు. ఏంటా ఈక్వేషన్? 1 × 1 × 1 ఏమవుతుంది? 1 కదా. 1 × 1 × 1 1 అంటే ఈక్వేషన్. లెక్కలు తీసుకొస్తావు బైబిల్ దగ్గరికి. అంటే 1 + 1 + 1 3 అయితే 1 + 1 + 1 3 కదండి. ప్లస్ ఎందుకు చెయ్యాలి, మైనస్ ఎందుకు చెయ్యాలి, ఇంటూ ఎందుకు చెయ్యాలి అనేది వీళ్ళకి తెలీదు. ఇప్పుడు బైబిల్ 3 అనే సంఖ్య చెప్పకపోతే 1, 2, 3 అని మనం ఎందుకు మాట్లాడతామండి? అంటే దేవుడికి మనుష్యులకు అర్థమయ్యే భాషలు చెప్పడం రాదా? దేవుడికి మనుష్యులకి నేను ఎలా చెప్పాలి, వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని దేవుడు అనుకుంటాడా? తన్ను తాను అర్థమయ్యే విధానంలో తాను కనుపరుచుకుంటాడు దేవుడు. కన్ఫ్యూజ్ చేసాడు ఆయన. నాయనా, నేను తండ్రిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కానీ నేను తండ్రిగాను, తర్వాత కుమారుడిగాను కనబడతాను, ఆ తర్వాత పరిశుద్ధాత్మగాను కనబడతాను, కానీ మాత్రం నేను ఒక్క దైవాన్ని మాత్రమే అని ప్రజలను సందేహింపచేసే వ్యక్తి కాదు. మన తండ్రిలో చాలా స్పష్టత ఉంది. చంచలత్వం లేదు మన తండ్రిలో, అసత్యము లేదు మన తండ్రిలో. నిజాన్ని చెబుతాడు. 1 + 1 + 1 ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి ముగ్గురని చెప్పాలా? వీళ్ళు దాన్ని తప్పని చెప్పి దాన్ని కొత్త సిద్ధాంతం తీసుకొచ్చాడు. 1 × 1 × 1 1 × 1 × 1 ఎందుకు చేయాలి? 1 + 1 + 1 ఎందుకు చేయకూడదు? అక్కడ 3 ఉన్నాయి కాబట్టి, ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి, బైబిల్ ముగ్గురని చెప్పింది కాబట్టి ఎందుకు 1 × 1 × 1 చేయాలి? అంటే ఏదో వీళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని అమలు చేయటం కోసం ఇటువంటి తప్పుడు లెక్కల విధానాన్ని కూడా ఏదో తామేదో జ్ఞానులు అనుకొని, ఈ విధంగా అయితే నిజమవుతుంది అనుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. తండ్రి, కుమారుడు, మనవడు ముగ్గురు ఉన్నారు. తండ్రి ప్లస్ కుమారుడు ప్లస్ మనవడు ముగ్గురు అవుతారా, ఒకటి అవుతారా చెప్పండి? ముగ్గురు అవుతారు. తండ్రి ఇంటూ మనవడు ఇంటూ తండ్రి ఇంటూ కుమారుడు ఇంటూ మనవడు వేద్దాం. నాలుదాగే ముగ్గురు వ్యక్తులు నిలబెట్టి ఇంటూ పెడదాం. ఒకటిలో నుంచి 3 విభాగిస్తే వచ్చేది ఎంత? వీళ్ళు ఒకటిలోని ముగ్గురుగా చూపిస్తూ ముగ్గురికి లేదు మళ్ళీ ఒకటి అంటారు. నిజానికి అక్కడ ఉన్నది ముగ్గురు. ఆ ముగ్గురు అన్నది ఏంటో మనం వెళదాం బైబిల్లోకి. ఎందుకంటే వీళ్ళు పాత నిబంధనలో కూడా ఎలా అపార్థాలు చేస్తున్నారనేది మనం చెప్పాలి కదా. ఆదికాండం 9వ అధ్యాయం నుంచి ఆయన ఏమైనా మాట్లాడుకుంటూ వస్తున్నాడు, ఇవన్నీ మనం చూడాలి కదా. కనుక ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక మనుమడు, ముగ్గురు వ్యక్తులు ఉంటే ఈ ముగ్గురిని ఒకవేళ మీరు ఇంటూ చేసినా ప్లస్ చేసినా చివరికి తేలే రిజల్ట్ కళ్ళ ముందు కనిపించేది ముగ్గురు వ్యక్తులు. తండ్రి వేరేగా కనబడుతున్నాడు, కుమారుడు వేరేగా కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ వేరేగా కనబడుతున్నాడు. అందుకే దానికి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి?
నిత్యత్వం వింటూ నిత్యత్వం వింటూ నిత్యత్వం అంటే ఒక్క నిత్యత్వమే, అంటే నిత్యుడు ఒక్కడే దేవుడు అలా అనుకుంటే మరి మనం కూడా నిత్యులమే. మనల్ని ఎందుకు నిత్యత్వంలో కలపరు? ఇప్పుడు మనం కూడా నిత్యులం అయినప్పుడు మనం ఎందుకు ఒక్కటిగా లేవు? మనం ఎందుకు ఇన్ని లక్షల కోట్ల మందిగా కనబడుతున్నాం? ఆయన పిల్లలుగా మనమంతా ఇంతమంది దైవాలుగా ఎందుకు ఆయన మనల్ని ప్రకటిస్తున్నాడు? అంటే వాళ్ళ నిత్యత్వం అనుకున్న సిద్ధాంతంలోని తప్పులు, వాళ్ళ ఏకత్వం అనుకున్న సిద్ధాంతంలో తప్పులు, చివరికి వాళ్ళ త్రిత్వవాదమే ఒక అబద్ధంతో ప్రారంభమైన బైబిల్నే మార్చిపడేసిన తప్పుడు సిద్ధాంతం వాళ్ళది. బైబిల్లో కలపకూడదన్న విషయానికి ఆరంభం వాళ్ళు కలిపేశారు. దానికి చరిత్ర సాక్ష్యం, దానికి తెలుగు బైబిల్ సాక్ష్యం, దానికి ఇంగ్లీషు బైబిల్ ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ మీద. ఇలాంటి కుట్రలు వాళ్ళు చేసినా దీని మీద మాట్లాడరు. ఎందుకంటే దీని మీద నోరు విప్పామో టోటల్గా మన పునాదులు కదిలిపోతాయి. ఒక్క దేవుడని ఎప్పటి వరకు నమ్ముకుంటున్న సిద్ధాంతాలన్నీ కుప్పకూలిపోతాయి. పిచ్చోళ్ళారా, ఒక్క దేవుడు అన్నది నిజమేనర్రా, కానీ ఆ ఒక్క దేవుడు తండ్రి. క్రొత్త నిబంధన ఎంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన తండ్రి అని పేరు పెట్టింది. మరొక దేవుడున్నాడు, ఆయన కుమారుడు. మరొక దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళిద్దరూ తండ్రికి ఏమవుతారో అన్న ఎన్నో వచనాలు బైబిల్లో మనం చూపించాం. వేటి మీద మాట్లాడకుండా ఎంతసేపు వీళ్ళు ఏమండి ప్రజల దగ్గర బెచ్చమెత్తుకోవడానికి ఆ బెచ్చం గూర్చిన డిస్కషన్ తప్ప మరొకటి లేదు వాళ్ళకి. ఎందుకంటే నో బేస్లెస్ దేవుని పిల్లలారా. కనుక ఈ త్రిత్వ సిద్ధాంతవాదుల వాదం ప్రారంభమే తప్పు. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడాడో కొన్ని మాటలు మనం చూసి వెళదాం. మన దేవుడు ఎంత స్పష్టత కలిగిన వాడు. యెషయాగ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. యెషయాగ్రంథం 45:19. అంధకార దేశంలో మరుగైన చోట నేను మాట్లాడలేదు, చీకట్లో నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. మాయాస్వరూపుడా ఏంటండి? ఒకటిగా కనబడుతున్నా మళ్ళీ ముగ్గురు అయిపోయేటండి, ముగ్గురు మళ్ళీ ఒకడైపోయేటండి. మాయా మెజిషియన్ ఏం చేస్తాడు చెప్పండి? 3 పావురాలు చేస్తాడు, 1 పావురం చేస్తాడు. 1 పావురం నుంచి 3 పావురాలు చేస్తాడు. 1 రుమాల్లోంచి 10 రుమాలు చేస్తాడు. 10 రుమాలు 1 రుమాలుగా చూపిస్తాడు. ఏంటిది? మాయా, మ్యాజిక్ అంటారు దాన్ని. బట్ దేవుడు మాయా స్వరూపి కాడు. మాయా రూపం, అసలు రూప సంగతి వదిలేండి, మాయ ఆయనలో లేదు. ఎందుకు ప్రజలను మాయ చేయాలి? ఆయన ముగ్గురుగా ఉంటే ముగ్గురుని చెబుతాడు. ఆయన ఒక్కడిగా ఉంటే బైబిల్లో ఈ ఒక్క మాట రాయలేడా? నాయన మీరందరూ అనుకుంటున్నట్లుగా నేను ఆయా కాలాలలో ముగ్గురు దేవుళ్ళుగా కనిపించే ప్రత్యక్షపరచబడిన ఒకే దైవం ఒక్క మాట రాసేస్తే చాలండి బైబిల్లో. ఒప్పేసుకుందాం, మనమంతా ఒప్పేసుకుందాం. ఆయా కాలాలలో నేను కనిపించే ఒక్క దైవాన్నే నాయన, ముగ్గురుగా నేను ప్రత్యక్షపరచబడిన ఏకదైవం అని ఒక్క వచనం. ఇన్ని వందల వేల వచనాలు బైబిల్లో రాయించిన దేవుడు ఆ ఒక్క మాట మన కోసం రాయించలేడా? అది నిజమైతే కదా రాయించడానికి. ఒక అబద్ధాన్ని ఎలా రాయిస్తాడు? కానీ వీళ్ళు అబద్ధములోనే ఉన్నారు. ఇంకా అబద్ధం. చదవండి. అంధకార దేశంలో మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతకుడని యాకోబు సంతతితో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడునగు యెహోవాను నేనే. ఎస్, అవునంటే అవును, కాదంటే కాదు. అదే కదా దేవుని ఉద్దేశం. నేను అవునంటే అవును, కాదంటే కాదు. దేవా నువ్వు తండ్రివా, అవును అని చెప్పాడు అనుకోండి. మరలా ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో పుస్తకంలో మరి మీరు దేవుడు కారా, మీరు తండ్రి కారా, నో అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమనాలి? అలాంటి వ్యక్తిని దేవుడిగా మనం నమ్మొచ్చా? నో. మాయావి, తన్ను తాను ముగ్గురుగా చెప్పుకొనలేక ఒక్కడిగా కనబడే మాయావి. మన దేవుడు అలాంటి వాడు కాడండి. ముగ్గురుగా ఉన్నాడు గనుక ముగ్గురుగానే ఆయన ప్రారంభం నుంచి మనకు చూపిస్తూ స్పష్టమైన మాటలను బైబిల్లో వ్రాయిస్తూ ఉన్నాడు. వెళదాం. ప్రారంభం నుంచి ఏంటని క్రీస్తును గూర్చిన ప్రవచనాలలో పాత నిబంధనలో ముగ్గురుగా ఉన్న విషయాలు ముందు చూద్దామండి. అవి మనం చదువుకోవాలి కదా. ఓకే, కమాన్, త్వరగా మనం చూద్దాం. ఎప్పుడు మీరు చదివిన మాటలే. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. చూడండి, మన అనే పదం. ఆయన ఒక్క దేవుడైతే, ఆది నుంచి ఒక్కడిగా ఉన్నవాడైతే, ఆది నుంచి తను ప్రత్యక్షపరుచుకున్న ఏకదేవుడైతే, మనమనే ఈ బహుళ పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడు చెప్పండి? ఏమండి, ప్లూరల్ పదం. ఏమండి, మనము. ఏమండి, మనం వెళ్దామా అని ఒక్కడే నిలబడి అంటున్నాడు అనుకోండి. మనం వెళదామా అంటే ఎవరైనా చూసి ఏమనుకుంటారు? ఓహో, మనం వెళదామంటే ఎవరితో చెప్తున్నారు? పక్కన ఆయన భార్య ఉంది, ఆయన బంధువులు ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కలిసి వెళ్దామంటున్నారు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా నిలబడి మనం వెళదామా అంటున్నాడు అనుకోండి. వాడిని ఎలా చూస్తారు మీరు? బుర్ర ఖరాబ్ అయిపోయింది వీడికి, వీడిని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. దేవుడు కరెక్ట్గానే ఉన్నాడండి, కానీ ఈ బుద్ధిహీనులు మనము అని ఆదికాండం తొలి పుస్తకంలోనే తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనము 3:22 3 ఆదికాండం 22 అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాము మనలో ఒక్కడైపోయాడు. అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు. మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా, ఏమంటున్నాడు అక్కడ? మనలో ఒకని వంటి వాడు. ఏమండి, ఇతరు కూడా మనలో కలిసిపోయాడండి. ఎప్పుడు అంటారు మనలో కలిసిపోయాడని? చెప్పండి. మనవాడైనప్పుడు కదా, మనవాడైనప్పుడే అంటారు. అంటే బైబిలులో తెలుగు అక్షరజ్ఞానం కానీ భావజ్ఞానం కానీ లేని మూర్ఖులను ఈరోజు ప్రపంచంలో, మరలా చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయండి ఇప్పుడు. అవును, బెంగ, భయం. మనం మాట్లాడుతున్నామంటే అటెన్షన్, ఏ రెఫరెన్స్లు చూపిస్తారు, ఏ పాయింట్స్ని కోట్ చేస్తారు, కనిపెట్టుకునే ఉంటారు. కనిపెట్టుకోండి, నిజం తెలుసుకోండి. తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా, పరిశుద్ధాత్మని వేరుగా అంగీకరించలేని వీళ్ళు ప్రారంభంలో క్రొత్త నిబంధనలోనే మనం అనుకోను, క్రొత్త నిబంధనలో వీళ్ళు ఎందుకు అంగీకరించారంటే అంతా ముగ్గురుగా కనబడతారు కాబట్టి. క్రొత్త నిబంధనలో ఉన్న మాటలు ఎప్పుడు చూడండి, వీళ్ళు మాట్లాడినా ఈ ఏకదైవత్వం కోసం, ఏకత్వం కోసం వీళ్ళు మాట్లాడి ఈ త్రిత్వవాదులందరూ చూపించే ఎక్కువ రెఫరెన్స్లు మెజారిటీ పాత నిబంధనే ఉంటాయి. మెజారిటీ ఎక్కడో కొన్ని వచనాలు, అది తమకు అనుకూలంగా ఉన్న వచనాలు మాత్రం కొత్త నిబంధనలో చూపిస్తుంటారు. అన్ని వచనాల కోసం మాట్లాడాలి కదా. నీకు నచ్చిన వచనం అయితే ఎలా? అన్ని వచనాలు మాట్లాడాలి బైబిల్లో. ఒక్క దేవుడే అని చెప్పిన నువ్వు అందరినీ దైవాలన్నా ఆ దేవుని గురించి ఎందుకు మాట్లాడరు? నిత్యుడైన ఒక్కడే నిత్యుడు, ఇంకెవరు నిత్యులు కారు అన్నప్పుడు మనం కూడా నిత్యులమని మనం కొట్టిన దెబ్బ. ఏమండి, దెబ్బే అది. ఎలా ఉంది అది? నిత్యుడు అనేసరికి ఎంతవరకు నిత్యత్వం దేవుడికి మాత్రమే ఉంది, ఆయనే నిత్యుడని చెప్పుకునే వీళ్ళు ఎప్పుడైతే మనుష్యులుగా మనం కూడా నిత్యులమే అనేసరికి నో కౌంటర్. ఎందుకు మనం నిత్యత్వంలో ఉండాలి అన్నదానికి ఇప్పటి వరకు చూడండి, దానికి వచ్చి నో డిస్కషన్, నో రెఫరెన్స్, నో పాయింట్. ఎందుకు? వణుకో. అబ్బాయి మేము వణకలేదు. కమాన్ దెన్ షో, చూపించు బైబిల్ నుంచి, మాట్లాడండి. మాట్లాడలేరు. ఏమండి, ఇక్కడ కూడా అండి, మనలో ఒకరి వంటి ఆడాడంటే దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా? ఎస్, వన్ అమంగ్ us ద గాడ్స్. దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. అవునా కాదా చెప్పండి? ఆదాము అంటే మనందరికీ మూల పురుషుడు. మనలో ఒకడయ్యాడు, మనలో ఒకడైపోయాడు. మనలో అంటే మనం దేవుళ్ళలో కలిసిపోయామా? ఎస్. అంటే 82 కీర్తన 1:6 చెప్పింది మనం దైవాలుగా మారాము అంటే ఎస్, మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత వీఆర్ వన్ అమంగ్ ద గాడ్స్. తనతో సమానంగా చేసుకున్నాడండి మనల్ని. ఏమండి, వీళ్ళు ఎంతసేపు ఏమంటారు? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పరు కానీ, ఎందుకంటే సమానత్వం అనే పదం ఆయన కోసం లేదు కదండి. ఏదో యేసు ప్రభు కోసం ఒక 2 చోట్ల 3 చోట్ల సమానుడు అనే పదం ఉంది కాబట్టి దేవునితో సమానుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం ఒప్పుకుంటామండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమానుడే. వాళ్ళ రెఫరెన్స్ చూపించినా చూపించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ చేయాలన్నది కాదు మన భావన. ఆయన కూడా సమానుడే.
ఎంత సమానత్వం దేవుడు కల్పించినా హీ స్టిల్ సన్, కొడుకు, తండ్రికి కొడుకు. ఒక తండ్రి ఎప్పుడు తండ్రిగానే ఉంటాడు, ఒక కుమారుడు తండ్రి కంటే తక్కువగానే ఉంటాడు. మీ కుటుంబంలో తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, నాయన తండ్రి గొప్పోడా కుమారుడు పెద్దోడా, ఎవరు పెద్దోడయ్యా అంటే సింపుల్గా మీరు అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి, ఎవరు తండ్రి అండి? ఈయన తండ్రా? అయితే ఈయనే పెద్దోడండి, అంతే కదండి, ఈయనే పెద్దవాడండి. ట్విన్స్ అన్నారనుకోండి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నారనుకోండి, అన్నదమ్ములు అన్న ఎప్పుడు పెద్దవాడు ఎవరండి ఇందులో? మొదట పుట్టినవాడు ఎవడండి? జ్యేష్ఠుడు అంటారు. మొదట పుట్టినవాడు ఎవడు? ఓ ఈయన మొదట పుట్టినవాడా, అయితే ఈయన మొదటివాడు, తర్వాత ఈయన తమ్ముడు, చివరకు ఒకే గర్భంలో కవలలుగా ఉన్న ఏమండి పెరుగులాడరు కదా, ఎవరు? యాషావు, యాకోబు. ఏమండి వాళ్ళిద్దరూ ఒకేసారి గర్భంలో ఉన్నారు, కానీ ముందు బయటకు వచ్చినాడు, తాడు కట్టింది చేతికి. ఎవరు వచ్చారు బయటికి? యాషావు వచ్చాడు. ఒకేసారి ఉన్నారు గర్భంలో, కానీ ముందు బయటకు వచ్చాడు కాబట్టి యాషావు అంది. యాషావు జ్యేష్ఠుడిగా అనిపించుకున్నాడు, కానీ జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకున్నాడు. హక్కుని ఇచ్చేది దేవుడు, కల్పించుకునేది ఆ గొప్పతనం, ఆ పెద్దరికం అనేది కల్పించుకునేది. అలా ఈరోజు మనందరినీ కూడా ఏం చేశారంటే జ్యేష్ఠులుగా చేశాడు. కుటుంబంలో తర్వాత పుట్టామా, మొదట పుట్టామా, చివరి పుట్టామా అనేది కాదు. అక్కడ ఎంతసేపు పాత నిబంధనలో మా వచనాలు చూపించి అక్కడ జ్యేష్ఠుడు ఉంది కదండి, ఈయన కూడా జ్యేష్ఠుడు అని చెప్పింది కదండి, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని ఉంది కదండి. అంటే మరి ఎఫ్రాయిం మొదట పుట్టినాడు కాదు కదండి. అయ్యో, జ్యేష్ఠత్వము అనేది దేవుడు ఇచ్చేది, పుట్టుకలో కాదు. జ్యేష్ఠత్వం అనేది సంపాదించుకునేది. మరలాగైతే మనందరి కోసం ఏమన్నా తెలుసా అండి? మనందరి కోసం అద్భుతంగా ఉంటుందండి ఈ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఎన్నో వచనం? అది 23 వచనం చూడండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న, పరలోకమందు వ్రాసాడటండి ఎవరికోసం? మీకోసం, నా కోసం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, సంఘమే జ్యేష్ఠులటండి. అంటే అందరూ ఫస్ట్ బోర్నేనా? మనం అందరూ మొదటి పుట్టిన వాళ్ళమేనా? అదేంటండి, నేనేమో 20వ శతాబ్దంలో పుట్టాను, ఆయన ఏమో మొదటి శతాబ్దంలో పుట్టారు, ఇంకా ముందు ఏమో క్రీస్తు పూర్వం పుట్టారు. ఆయా కాలాలలో వీళ్ళు పుట్టుకల్లో ముందు వెనక ఉన్న సంఘంగా వచ్చేసరికి మన అందరం కూడా పరలోకంలో ఏమని రాశారట? ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్. మనంతా ఎవరం? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠులు, మనమందరం జ్యేష్ఠులం. క్రీస్తును నమ్మడంతోనే జ్యేష్ఠత్వకు వచ్చిందండి మనకి. మనం కడపటి వాళ్ళమే, చివరిలో పుట్టిన వాళ్ళమే, ఏమండి, కానీ జ్యేష్ఠత్వం. అంతేగాని జ్యేష్ఠుడు అనగానే మొదట పుట్టాడన్న రూల్ కాదు అక్కడ. మనుష్యులుగా, ఏమండి, మొదట వచ్చినవాడు. మరి యేసు క్రీస్తు వారిని గురించి ఏమన్నాడు? అనేక సహోదరులు, ఆయన మాత్రమే జ్యేష్ఠుడు. ఎందుకంటే మొదట ఆయన కదా వచ్చాడు. ఆదాము లేనప్పుడు, మనం ఎవ్వరూ లేనప్పుడు తండ్రి నుంచి బయటికి వచ్చిన తొలి పుత్రుడు, తొలి సంతానం. నేడు నేను నిన్ను కన్నాను. వెళదాంలేండి, ఆ మాటలన్నీ ఉన్నాయి కదా, వెళదాం. పాత నిబంధనలో వీళ్ళు ఎలాంటి యథార్థాలను అపార్థాలు చేశారు. ఏమిటి ఇంత స్పష్టంగా మనలో ఆదాము ఒకడయ్యాడు అంటే మనుషులను దేవుడితో పాటు మనము అని ముగ్గురు చెప్పుకుంటున్నాడు. అక్కడ ఆదామును కూడా తనలో కలుపుకుంటున్నాడు. దైవాలుగా వాళ్ళని కలుపుకుంటున్నాడు. ఇది యథార్థమే కదా, బైబిల్లోని యథార్థమే కదా. కానీ దాన్ని వీళ్ళు అపార్థం చేస్తారు. మనం ఎవ్వరు నిత్యులం కాము, దేవుడు ఒక్కడే నిత్యుడు. ఆయన ఒక్కడే, ముగ్గురుగా కనబడే ఒక్కడు. నవ్వు వస్తుంటుందండి. వీళ్ళు పిచ్చితనాన్ని నమ్మేవాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివామనుకుంటారు, విదేశాలు తిరిగామని చెప్పుకుంటారు, ఏమంటే గ్రంథాలు చదివామనుకుంటారు. ఏం చదివాడు వాళ్ళు? మొహం ఏం చదివారు? చదివేస్తే ఉన్నమత పోయిందంటారండి పెద్దలు. అలా వీళ్ళు చదివి, ఏమండి, ఎక్కువ చదివి అతి విద్య వలన పిచ్చి వెర్రి వచ్చేసింది. ఏంటా వెర్రి? ముగ్గురు స్పష్టంగా బైబిల్లో తొలి పుస్తకం నుంచి కనబడుతున్న ఒక్క దేవుడే, ఒక్క దేవుడే, ఒక్క దేవుడే, తాను ఆయా కాలాల్లో ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్న ఒక్క దైవం. 1:1:1. నీ మొహం 1:1:1. ముగ్గురు నిలబెట్టి 1:1:1 అని అంటే ఏంటి? ఎవరైనా ఏం చెప్తారు? ఇదిగోండి 1:1:1 ఎంత దీని రిజల్ట్? ఏమండి, తండ్రిలోంచి కొడుకు వచ్చాడు 1, కుమారుల్లోంచి మనవడు వచ్చాడు 1, 1:1:1. ఎవడని చిన్నపిల్లని అడిగిన చూసి ఏం చెప్తాడు? ఎంతమంది ఉన్నారా ఇక్కడ? ముగ్గురండి అంటాడు. ఒక్కడే అన్నాడు అనుకోండి, అప్పుడు వీడి కళ్ళకి ఏముందన్నమాట? అది చెత్తవారం అని కళ్ళకి.
జబ్బేమని ఉందరా నీ కళ్ళకి? అలాంటి గుడ్డి సమాజం, త్రిత్వాన్ని నమ్మే గుడ్డి సమాజం బొగ్గుమనిపోతుంటుంది ఇప్పుడు అందరికీ. చాలామందికి ఏంటిరా ఈ విషయాలన్నీ? తప్పదు సోదరులారా. ఆ రోజు యూదుల వాదాన్ని యేసుక్రీస్తు వారు ఎలాగైతే బహిరంగంగా పౌలు గారు ఖండించారో తప్పదు ఈ రోజున. ఎందుకంటే అసత్యాన్ని నమ్మి చచ్చిపోకూడదు, నరకానికి పోతున్నారు చాలామంది. కనీసం వాళ్ళు ఎవరికి పుట్టారో, బైబిల్లో వాళ్ళ చరిత్ర ఏంటో తెలియకపోతే ఎలా? అది కూడా తెలుసుకోకుండా ఈ త్రిత్వవాదులు అనే వాళ్ళకి గుడ్డితనం కలుగజేసి వాళ్ళు నమ్మిన ఆ మోసలోనికి తీసుకొని రావడానికే ప్రయత్నిస్తుంటారు ఎంతసేపు. ఓకే, ఇంకో మాట చదువుదాం. ఆదికాండం 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా మనం అంటున్నాడు చూడండి. యెషయా-గ్రంథం 61:1 యెషయా-గ్రంథం 61:1 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉంది. యేసుప్రభువారు అన్నాడు చూడండి, ప్రభువుకు యెహోవా ఆత్మ వచ్చింది నా మీదకి, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ముగ్గురు కనబడుతున్నారు చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా కనబడుతున్నారు, యేసుప్రభువారు కనబడుతున్నారు. ప్రభువుకు ఆత్మ, యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమండి చెబుతున్నాడు. యెషయా 61:1 అండి. యెషయా-గ్రంథం మరొక మాట 48:16 యెషయా-గ్రంథం 48:16 ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఎక్కడున్నాడు? ఆది అంటే టైం, ప్రారంభం నుంచి యేసు ప్రభువారు అక్కడ ఉన్నవాడను. ఏమండి, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు, ప్రభు లార్డ్, ప్రభు తండ్రి యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రభువుకు యెహోవా కనబడుతున్నాడు, ఆయన ఆత్మ కనబడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి నన్ను పంపారు. పాత నిబంధనలో ఉన్న మాటలేవి, కానీ ఇంతకన్నా స్పష్టంగా క్రొత్త నిబంధనలో ఇచ్చారండి. కానీ వీళ్ళు కొత్త నిబంధన జోలికి వెళ్ళరు కదా. ఎందుకంటే పాత నిబంధన ఎంతసేపు ఎక్కడే పట్టుకొని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేయాలి, ముగ్గురు ఒకటని చెప్పేయాలి. ఎలాగా క్రొత్త నిబంధనలో ఆత్మ, నీళ్లు, రక్తం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చెప్పించేశారు. ఎంత దొంగలండి వీళ్ళు. ఏమండి, ట్రినిటేరియన్స్, త్రిత్వవాదులు. అదేలండి వీళ్ళ పితామహులు, ఆ దొంగ పితామహులు ఉన్నారు. ఎవరు? ఎరాస్మస్ వాళ్ళని బయటికి తీసుకొచ్చారో దొంగలరా మీరు, చొప్పించేశారు, బైబిల్లో మాట మార్చేశారు మీరు. త్రిత్వ సిద్ధాంతం అనేది పెద్ద స్కామ్, బైబిల్లో లేనిది మీరు చొప్పించేశారు ఆ మాట. అందుకే చూడండి, ఆ కుంభకోణం కోసం వీళ్ళు మాట్లాడు, స్కామ్ కోసం చూడండి ఎవడు నోరెత్తాడు. ఈరోజు మనం బయటికి తీసుకొచ్చాము బయటికి. అందుకే ప్రజలారా, పిల్లలారా, సత్యాన్ని తెలుసుకున్న సత్యవాదులారా, ఈ జరిగిన ఈ కుంభకోణాన్ని ప్రజల మధ్యకి విరివిగా తీసుకెళ్ళాలి మీరు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ దగ్గర ఉన్న గూగుల్. ఏమండి, చరిత్ర, దాన్ని ఎవడో చెరపలేడు కదా. ఎరాస్మస్ అనే వ్యక్తి ఏం చెప్పాడో అది నిజం. అతడు బైబిల్ను తర్జుమా చేయటంలో ప్రారంభ ప్రాచీన ప్రతులు ఆయన దగ్గర ఉండేవి. ఆయన చెప్పిన మాట నమ్మకపోతే ఎలా? అందులో పోనీ ఆయన చెప్పినా పోనీ దాన్ని పక్కన పెట్టండి. బైబిల్లో ప్రత్యక్షంగా ఆ రోజు మీకు చూపించిన స్కాములు ఏంటంటే, ఇది కూడా 1 యోహాను పత్రికలో ఇక్కడ ఎలా ఉంది, ముగ్గురు ఆత్మ, నీళ్లు, రక్తం అని ఉంటే వీళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకీభవించి ఉన్నారు అని చొప్పించేశారు. ఎంత కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనబడిపోతుంది వాళ్ళ ఏకత్వ సిద్ధాంతం, త్రియేక దేవుని సిద్ధాంతం. అందుకే చూడండి, త్రియేక దేవుడిని ఎవరు మాట్లాడినా వాళ్ళకు బైబిల్ తెలియదని అర్థం, అవగాహన చేసుకోలేదని అర్థం. ముగ్గురు దేవుళ్ళు ఒకటై ఉండడం ఏంటి? బైబిల్లో స్పష్టంగా మొదటి నుంచి ముగ్గురు దేవుళ్ళు ముగ్గురుగా ఉన్నారని బైబిల్ ఘోషిస్తుంది. మేము ముగ్గురు వేరుగా ఉన్నామని బైబిల్ చెబుతున్నారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అర్థం కావటం లేదు. అది ఇప్పుడు మనం చదువుకొని ఏమని, యెషయా 48:16 నేను రహస్యంగా మాట్లాడినవాను కానిది పుట్టిన కాలం మొదలుకొని అక్కడ ఉన్నవాడును, ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెషయా-గ్రంథం 53:2 చూడండి. యెషయా-గ్రంథం 53:2 లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసుప్రభు కోసం చెప్తున్నాడండి. దేవుని ఎదుట యేసుప్రభు పెరిగెను. ఏమంటున్నాడు? పెరిగాడా? ఎస్, మన కళ్ళ ముందు మన పిల్లలు పుట్టి పెరుగుతారా? నా కళ్ళ ముందు పుట్టి పెరిగావురా అంటాడు. ఎవరంటారు? ఒక తండ్రి తన కుమారుని గూర్చి అనే మాట
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడు? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు, అంటే ప్రభు ఆయన ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట ఏమండి పెరిగెను. నా కళ్ళ ముందు ఎదిగావు నాయన, నా కుమారుడు అయ్యా నువ్వు. అంటే స్పష్టత లేదా? ఈ మాటలో అర్థం లేదా? అంటే అక్షరాలను కూడా ఆలోచించలేరా వీళ్ళు? నో నో. యెషయా గ్రంథం 11:1-3, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఏమిటి పాత నిబంధన? వాళ్ళు చెప్పుకుంటున్న పాత నిబంధనలోని ఎన్ని ఉన్నాయండి ముగ్గురు కోసం? అంటే వీళ్ళు ముగ్గురిని ముగ్గురుగా కాకుండా ఒక్కటిగా చూపించి ఒక అబద్ధాన్ని మనందరి చేత నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, తల్లిని తండ్రిని మనం తెలుసుకోవాలనుకుంటాం కదండి. మన తల్లి ఎవరో, మన తండ్రి ఎవరో, తండ్రికి తండ్రి ఎవరో, మన కన్న తల్లికి ఏమండి తల్లిదండ్రులు ఎవరో మనం తెలుసుకోవాలనుకుంటా. స్పష్టత కావాలా వద్దా చెప్పండి? తెలుసుకోవాలి. ఎవరు తాతో తెలుసుకోవాలి, ఎవరు తండ్రో తెలుసుకోవాలి, ఏమండి ఎవరు మనవడో తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకపోతే ఎందుకు ఈ బంధాలు? ఇక అక్షరాలకు అర్థం ఉంది ఏం చెప్పండి? మనుష్యులు అంటే చాలు కదా. మనుష్యులు, ఇక బంధాలు లేవా మనకి? బంధాలు మనుష్యులకు ఉన్నాయా లేదా? జంతువులు లేవండి, అవి పశుప్రాయులు, అయ్యి పశువులు అన్నారు దాన్ని. పశువులకే బంధాలు ఉండవు. ఏమండి, 2 పులి, సింహం, ఏమండి ఏనుగు, రకరకాల జాతుల ఏమండి ఎన్ని జాతులు ఉన్నాయి. వాటన్నిటిలో ఎక్కడా కూడా ఇది తండ్రి, ఇది తల్లి, ఏమండి ఈ తల్లికి తండ్రి, ఈ తండ్రికి తండ్రి, ఇవి ఉండవు. ఈ బంధాలు లేవు. అవి పశువులు. కానీ మనం పశువులం కాదు, మనుష్యులం. దేవుని పోలికలో చేయబడిన మనుష్యులం మనం. భూమి మీద మనుష్యులం. ఈ శరీరం విడిగిపోతే, పగిలిపోతే వీఆర్ గాడ్స్. అందుకే కదా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకుని అంటున్నాడు. ఏమండి, మనం దేవుళ్ళం కాకపోతే, మనం ఆయనతో సమానులం దేవుడు చేసుకోకపోతే, ఇక్కడ మనం తక్కువ వాళ్ళు వెళ్ళండి, శరీరంలో ఉన్నాం కదా. ఏమండి, క్రీస్తు వారు జయించి తండ్రితో పాటు సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? నా సింహాసనం మంది. అంటే యేసుప్రభు వారు వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంటారా? ఒక్క దేవుడే కదా, ఒక్క దేవుడే కదా. మళ్ళీ ఈయన పక్కన కూర్చోవడం ఏంటి? కుడి పార్శ్వాన్ని కూర్చోవడం ఏంటి? ఇద్దరా? ఎస్, ఇద్దరు. ఒక తండ్రితో పాటు కొడుకుని సమానంగా నాన్న కుడి పక్కన కూర్చో అని తండ్రి కూర్చోబెట్టుకుంటే, ముగింపులో మనల్ని కూడా తీసుకువెళ్ళి ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో అంటాడండి, 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రి అంటున్నాడు. చూడు, నా తండ్రితో పాటు నేను జయించిన తర్వాత ఆయన ఏమవుతున్నాడు? తండ్రి. ఆయన సింహాసనం మందు నేను కూర్చుండి ఉన్న ప్రకారం కూర్చోబెట్టుకున్నాను నా తండ్రి. ఏమంటే పోను ముగ్గురు మాత్రమే దేవుళ్ళు వీళ్ళు అనుకుందాం. మనం ఎవ్వరం దేవుళ్ళం కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మాత్రమే ముగ్గురు దైవాలు. ఈ ముగ్గురు దైవాలు ఒకటి కాదులేండి, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ముగ్గురు సింహాసనాల మీద కూర్చున్నారు. మరి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? ఏమండి, వాళ్ళు దైవాలు కాబట్టి వాళ్ళు దేవుని సింహాసనాల మీద కూర్చోవాలి, మనం కాదు కదా. కానీ మన కోసం ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు నేను కూర్చుండి ఉన్న ప్రకారము, తండ్రితో కూడా, తండ్రి లేడని కాదు, తండ్రి ఉంటుండగానే పక్కన వెళ్ళి కూర్చుంటా నేను, తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము మీరు జయిస్తే, ఈ లోకాన్ని గెలిస్తే, అపవాది మీద విజయాన్ని సాధిస్తే నాతో కూడా నా సింహాసనం మీదే కూర్చోబెడతానంటే, మా తండ్రి సీట్లోనే నేను కూర్చున్నాను, మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాను? నా సీట్లో. అంటే ఈయన ఏ సీట్లో కూర్చున్నాడు? ఉన్నది ఒకటే సీట్ అక్కడ, ఒకే సింహాసనం. ఒకే సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు. ఆ తండ్రి కూర్చున్న సింహాసనం మీద కొడుకులు కూర్చుంటే, మనం గెలిస్తే మనల్ని కూడా అదే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా అన్నాడు. చూడండి, మనల్ని ఇప్పుడు సమానులుగా చేయటం ఆయనకి ఇష్టం లేదా? అందుకే దైవాలు అన్నాడండి. అందుకే మనల్ని దైవం గనుక, నాయన నేను ఒక్కడనే దైవం కాదర్రా, నా గర్భాన పుట్టిన మీరు కూడా గాడ్స్, దైవములో. కాకపోతే నేను మీ అందరి దైవాలను కన్నా తండ్రి, ఆ పేరు ఆయనే చెప్పుకున్నాడు. ఆ బంధాన్ని తెలుగు బైబిల్ ఎందుకు రాయించాడు? పాత నిబంధనలు కూడా రాయించాడులేండి. దేవుడు తను తాను అలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? పరిశుద్ధాత్మగా చూపించుకున్నాడు, యేసుప్రభుగా చూపించుకున్నాడు అని చెప్పి ఈ చెత్త మాటలు తండ్రిగా కనపరుచుకున్నాడని ఎందుకు చెప్పరు? ఏమండి, ఏం తండ్రే ఎందుకు కనబడింది? ఎందుకంటే తండ్రి తప్ప వేరే బంధం లేదా? ఏమండి,
పోనీ యేసుప్రభు దేవునితో సమానుడైతే నా తోడి సహదాసుడు అని చెప్పాలి, లేదా నా తోడి దైవం అని చెప్పాలి. కొడుకు అని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన్ని? అంటే కనీస జ్ఞానం ఉన్నవాడైనా ఒక తండ్రి మరొకరిని చూచి నా కొడుకు అంటున్నాడంటే తండ్రి గొప్పవాడు, కుమారుడు కన్నవాడనే కదా అర్థం అవ్వాలి. అంటే ఈ మాత్రం బైబిల్లో ఇన్ని మాటలున్నా వీళ్ళు నమ్మలేకపోతున్నారంటే ఎవరిలో? తండ్రిని కొడుకుని అంగీకరించని యేసుక్రీస్తుకు విరోధులు వీళ్ళకి. యేసు తప్ప ఇంకెవ్వరూ కనబడరు, యేసు మాత్రమే. అరే పిచ్చోళ్ళారా, నిత్యజీవం రావాలంటే ఏమన్నాడు తెలుసా అండి? నిత్యజీవం రావాలంటే ఎవరిని ఒప్పుకోవాలని చెప్పాడు? ఏమండి సువార్తలో యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసు? ఎవరిని ఎరుగట నిత్య జీవం అన్నాడు. ఈ మాటలన్నీ తెలుసండి వాళ్ళకి. ఈ మాటలన్నీ తెలిసినా వాళ్ళు ఏ రోజు దాని గురించి ఆలోచించరండి, దాని గురించి విశ్లేషించరండి. ఏమనన్నాడు? నన్ను ఎరుగుటయే, ఆయన పంపిన కుమారుడైన యేసుప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడుందో. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త తీయండి, బైబిల్ తీయండి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, మై లార్డ్, నువ్వు పెద్దవాడివి, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపావు. ఒకరు నువ్వు రాలేదు, నువ్వు పంపావు నీ దగ్గర నుంచి. నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మల్ని తెలుసుకోవాలి. మీరు పంపగా యేసుప్రభు వారు కొడుగ్గా వచ్చారు, ఆయన మిమ్మల్ని తండ్రిగా చెప్పాడని ఈ తండ్రి కుమారుని గూర్చి తెలుసుకోకపోతే భూమి మీద, అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? ఎరుగకపోతే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే నిత్యజీవం అన్నాడు. చూడండి, అంటే నిత్యజీవం రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? నిత్యజీవం రావాలంటే ఏం చేయాలి? సోదరులారా, క్రైస్తవ సోదరులారా ఆలోచించండి. ముందు బైబిల్లో రాయబడిన మాటలు ఆలోచించండి. నేనన్న మాటల సంగతి తర్వాత ఆలోచిద్దరు కానీ బైబిల్లో రాయబడిన మాటలు. అందుకే ఈ బైబిల్లో ఉన్న మాటలు మనం చెప్పేస్తున్నామనే ఈయన మాటలు వినకండి, ఈయన ప్రసంగాలు వినకండి, ఈయన అబద్ధ బోధకుడు, అది ఇది అది. ఏ బోధకుడు కాదు, బైబిల్ డిసైడ్ చేయాలి కదా. బైబిల్లో ఉన్నది కదా మనం చూపిస్తున్నాం. వీళ్ళలాగా 1 ఎక్కడ తెచ్చాయి దిక్కుమాలిన ఈక్వేషన్? ఏమండి ముగ్గురుగా కనిపించే ఏకదైవం ఎక్కడ చెప్పాం? ఇవన్నీ బేస్లెస్, లేవు బైబిల్లో. ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరుగా ఉన్నారు అంటే నీళ్లు రక్తము ఆత్మ ఏకమై ఉన్నారు. తప్పుడుగా వీళ్ళు చేస్తారు అలాంటివన్నీ, మనం చెయ్యి. మనకేం అవసరం అండి? ట్రూత్, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. బైబిల్లో ఉన్న వాస్తవాలను చెబుతున్నాం మనం. కనుక ఇప్పుడు మీరు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమండి ఎందుకండి? మీలో చాలామంది అనుకోవచ్చు, ఏమండి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల కోసం ఎందుకండి ఇంత వివరణ ఇస్తున్నారు, మనం ఇవ్వాలా, వాళ్ళు ఏదో వాక్కోనివ్వండి అంటే. నరకానికి పోయేవాళ్ళు చాలామంది ఉంటారు, నిత్య జీవానికి వెళ్ళరు వాళ్ళు. మన వాళ్ళే కాదండి, అమాయకులను సోదరులను కాపాడాలి కదా, ఈ సమాజాన్ని కాపాడొద్దా? నిజాన్ని చెప్పొద్దా వాళ్ళకి? మనం కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? ఎందుకంటే ఈ దొంగల వాదాలే ఉన్నాయి సమాజంలో. ఎప్పటి వరకు ఈ దొంగలు చెప్పే అసత్యపూరితమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. ఒకే దైవం, ఒకే దైవం, ఒకే దైవం. మరి 82:6 ఏంటి దైవాలు మాట్లాడరు? ఎందుకంటే ప్రజలకు తెలియదు కదండి. ప్రజలకు తెలియని విషయాలను వాళ్ళకు మూత వేసేసి కేవలం వీళ్ళు అనుకునే విషయాలే ప్రజలకు చెబుతున్నారు. కానీ బైబిల్లో రాయబడి ఎన్నో విషయాలు ఇప్పుడు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి. అందుకే BOUI సైన్యం వాహ్ భలే పనిచేస్తున్నారు పిల్లలారా, వండర్ఫుల్, టాప్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎవరి మీదో కాదు, సత్యం పక్షాన మీరు నిలువబడి చెప్పే ప్రతి మాటను ప్రజల మధ్యకి సత్యాలను తీసుకుని వెళ్ళాలి. లేదా ఎందరో అమాయకులు తండ్రి అయిన అద్వితీయుడైన దేవునిని, ఏమండి అంటే అద్వితీయుడు అంటే ఆయన లాంటి ఇంకోటి లేడని, అలాగే యేసు లాంటి యేసు అద్వితీయుడు, ఆయన లాంటి ఎవరికి వాళ్ళే అద్వితీయులండి. ఏమండి ఆయన పంపిన యేసు ప్రభువును ఎరగాలి, ఇద్దరిని ఎరగాలి. ఒక్కడే అనుకుంటే ఎలా? ఒక్క దేవుడు అనుకుంటే ఎలా? బైబిల్లో స్పష్టమైన ఇన్ని మాటలు కనబడుతున్నా ఏమండి ఇంకో మాట చూడండి, పాత నిబంధనలో ఉన్న మాటలు అదే కదా మనం చదివాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నాం మనం మొదటి నుంచి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా గ్రంథం 11వ అధ్యాయం
మొదటి వచనం నుంచి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచనలు బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా ఆత్మ ఎవరి మీద ఉంటుందటండి? యేసుప్రభువు మీద. యెహోవా ఆత్మ యేసుప్రభు మీద వచ్చిందా? మరి బాప్తిసం పొందినప్పుడు వచ్చిందా? అదేనండి ఆయన గురించిన ప్రవచనం అండి. ఆయన మీద ఆత్మ నిలుచుంది. పరిశుద్ధాత్మ దేవుని సాకారం, తండ్రి అయిన దేవుని సాకారం తీసుకొని వచ్చాడు యేసుప్రభు వారు. గొప్ప దేవుడే, ఏమండి, నిత్యుడైన దేవుడే. కానీ ఆయన ఎవరి సహకారం తీసుకున్నాడు? మృతుల్లో నుండి లేవడానికి తండ్రి సహకారం తీసుకున్నాడు. అద్భుతాలు, వరాలు ఏమంటే ప్రజల మధ్య సృష్టించడానికి, చేయడానికి పరిశుద్ధాత్మని సహకారం తీసుకున్నాడు. ఫ్యామిలీ, అది కుటుంబంగా మనందరి కోసం పని చేశారు. కనుక ఈరోజు ఆ దేవుని కుటుంబంగా మీరు పని చెయ్యాలి. ఈ దొంగ బోధలను అరికట్టడానికి పిల్లలారా పని చేయండి. ఏమండి, మన మొఖాలు చూపించుకోవడానికి కాదు ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, మన మొహాలు చూపించుకోవడానికి కాదు, మన గొప్పని చాటుకోవడానికి కాదు. ఈరోజు దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే విజ్ఞానాన్ని, అది సత్యాన్ని ప్రజల మధ్యకు ప్రకటించడానికే ఉపయోగించాలి మనం. అవును, ఏమండి, ఈ జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, ఎక్కడ ఆదికాండం మొదలు పెట్టాం జకర్యా వరకు వచ్చేస్తున్నాం. చూడండి ఎన్ని మాటల్లో ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడు, నన్ను పంపాడు యెహోవా, నన్ను పంపాడు మీ దగ్గరికి. నేను వేరు, పంపబడిన వాడును, యెహోవా నన్ను పంపినవాడు. అదే నేను కొత్త నిబంధనలో మాటలు, ఇది అన్ని ఛాయారూపకంగా కనబడిన ఫుల్ క్లారిటీ కొత్త నిబంధనలో మనకుంటుంది. బైబిల్లో పాత నిబంధనల నుంచేనండి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రవక్తల ద్వారా రాయించాడు. నాయన మేము ముగ్గురమయ్యా, ఏమండి, పాత నిబంధన హిబ్రూ భాషలో కదండి రాయబడింది. హిబ్రూలో ఏముంటుంది? లాను అని ఉంటుంది చూడండి అక్కడ. లాను అంటే మేము, మనము, ప్లూరల్ అది. కనుక దేవుని పిల్లలారా, ఏమండి, పాత నిబంధనలో ఎన్ని సందర్భాలు కనబడ్డాయి వాళ్ళకి ముగ్గురుగా ఉన్నారు అనే విషయం. ఇప్పుడు క్రొత్త నిబంధనలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23 ప్రియులారా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు కదా. అదేంటి, నేను మళ్ళీ తండ్రి ఒకటే కదా. అందుకే పాట రాసినట్టు కొత్త పాట. అసలు నేను ఈరోజు అనుకుందండి 2025, 26లో రేపు ఓన్లీ 5 పాటలే దించాలనుకున్నాను. పెద్ద టాప్ సింగర్స్తో పాడిస్తున్నాను, లక్షలు ఖర్చు పెట్టి. ఏమండి, ఒక కార్తిక్ కావచ్చు, ఏమంటే ఒక శ్రీరామచంద్ర కావచ్చు, ఏమంటే పాడిన వాళ్ళు, ఒక హరిచరణ్ కావచ్చు, టాప్ సాంగ్స్. మరలా చెప్తున్నాను, బ్యూటిఫుల్ సాంగ్స్. మీరు విని చెప్పండి. నాకు నేను కితాబ్ ఇవ్వడం కాదు. అంటే BOU, మన నాణ్యత, మన సరుకు, మన అవుట్పుట్ ఎలా ఉంటుందంటే 5 పాటలు అనుకున్న వాడిని ఇక తండ్రి కుమారుల గురించి కూడా పాట రాయాలి. ఆల్రెడీ జాన్సన్ గారు ఒక పాట రాశారు, అది ఒక విధానంలో వెళ్ళింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పాట రాశారు ఆయన. కానీ నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాము, నేను నా తండ్రి ఒక్కటి కాము అని ఒక క్రొత్త పాట రాశానండి. అది వీళ్ళ కోసమే, ఎందుకంటే చరిత్రలో ఉండాలి ఆ పాట. తండ్రి కోసం, కుమారుని కోసం, పరిశుద్ధాత్మ కోసం. ఏమండి, ఈ ఆల్బంలో ముగ్గురు స్పష్టంగా కనబడతారండి. ఎందుకు మరి దేవుడు ముందు నుంచి ఈ ముగ్గురు కోసం, తండ్రి కోసం ఎంతో గొప్ప పాట వచ్చింది, పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడు లేని ఒక గొప్ప పాట, స్పెషల్ డెడికేటెడ్ సాంగ్ ఆయన కోసం వచ్చింది. మేము ఒక్కటై లేము, తండ్రి కుమారుడుగా మేము కూడా ఉన్నాము అని చక్కటి పాట, మీరు ఆశ్చర్యపోయే పాట రాశాను. వెయిట్ అండ్ సీ వస్తుంది, ఆ పాట కూడా రెడీ అవుతుంది. కనుక 6 సాంగ్స్ మన ముందుకు రాబోతున్నాయి పిల్లరా. ఎందుకంటే బైబిల్ బేస్ రాయబడిన పాటల వెనక ఆంతర్యం. వేళ్లలాగా మన మొహాలు చూపించుకొని, గిటార్లు చూపించి, ఏమండి నదులు సముద్రాలు చూపించుకునే వాళ్ళం కాదు. మనం సబ్జెక్ట్ చూపించే వాళ్ళం. మన మాట కావచ్చు, మన బొమ్మ కావచ్చు, అన్నిటినీ మన బొమ్మలో చూడండి, మన పాటల్లో చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ట్రూ. ఓకే, ఏంటా సబ్జెక్ట్? ఇదిగోండి బైబిల్లోని సబ్జెక్ట్. యోహాను సువార్త 14:23 యేసుప్రభు వారు అంటున్న మాటలు. ఏంటా మాటలు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి ఉన్నాడే, నన్ను పంపిన తండ్రి, మై ఫాదర్, నాకు జన్మనిచ్చిన తండ్రి
వారిని ప్రేమించును. మేమంటున్నాడేంటి? మేమేంటి? ఒకటే కదా. ముగ్గురుగా కనిపించే ఏకదైవం. తప్పుడు మాట ఇది. ముగ్గురుగా కనిపించే ఒక్క దేవుడు కాదు, ముగ్గురుగా కనిపించే ముగ్గురు దైవాలు. అందులో సుప్రీం తండ్రి, ఆ తర్వాత మరొక దైవం సన్, క్రీస్తు కుమారుడైన దైవం, పరిశుద్ధాత్ముడు, ఆయన కూడా కుమారుడైన దైవం. తనతో పాటు వీళ్ళిద్దరిని సమానంగా కూర్చోబెట్టుకున్న ముగ్గురు దైవాలండి వాళ్ళు. అన్ని కాలాలలో ముగ్గురు వేరువేరుగా కనబడుతున్న వాళ్ళండి. కనబడలేదా? రాళ్లతో కొట్టి స్టెఫెన్ చెప్తున్న ముష్కరులు, వీళ్ళకి అర్థం కాదండి. ఈరోజు వీళ్ళు ఎలాగైతే మన పైన రాళ్ళు విసురుగారండి, నో ప్రాబ్లం. ఏమండి, మిగతా వాళ్ళు కొంతమంది అండి వాళ్ళ ఛానల్లో ఏమైనా మాట్లాడితే స్ట్రైక్లు వేసేస్తున్నారండి. మన స్ట్రైక్లు వేయలేక మన ఫోటో వాడినందుకు. ఈరోజు ఎంత పెద్ద ఏమండి మనకు ఫాలోయింగ్ ఉండి, మనకు ఒక అఫీషియల్ ఛానల్స్ మనకుండి, బ్రాడ్కాస్టింగ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అధికారం ఉండి, ఒక్క స్ట్రైక్ అయితే చాలండి ఛానల్ లేచిపోతే. అలాంటి నీచమైన కార్యక్రమాలు చెయ్యం మనం. ఎందుకో తెలుసా? వీఆర్ ఆల్వేస్ కింగ్స్. రాజులు లాంటి వాళ్ళు మనం. రాజు ఎప్పుడు రాజులాగా బిహేవ్ చేస్తారు, చీప్గా బిహేవ్ చేయడు. ఏమండి, కానీ వీళ్ళు కొంతమంది ఏం చేసుకుంటే తెలుసా అండి, స్ట్రైక్లు వేసేసి వాళ్ళ ఛానల్ ముయించేస్తున్నారు. మనం అలా చేయం. ఎందుకు తెలుసా చేయట్లేదు? ఎందుకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదో తెలుసా? మేము ఎప్పుడు కూడా ప్రజలు మన కోసం ఎంత చెడ్డగా మాట్లాడుకున్నా ఏం భయపడదు. ఎందుకంటే మనకు ఒక వాక్యం ఉంది. ఏంటది? జనులు మిమ్మల్ని నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు. చూడండి, ప్రతి దాంట్లో కామెంట్, చెత్త కామెంటు. ఏమండి, అలాగే వాళ్ళ వీడియోసు, చెత్త వీడియోసు, పనికిరాని తిట్టే వీడియోస్ ఉండనివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎంతగా ప్రజల మధ్య మనల్ని తిడతారో, ఎంతగా మన కోసం వాళ్ళు దూషిస్తారో, మనకు ఒక ఫలం ఉందండి. ఏంటి ఆ ఫలం? జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా? దేవదోషం చేస్తున్నారు అని నిందిస్తున్నారా? నిందించి అబద్ధం వాళ్ళు చెప్పే దాంట్లో ముగ్గురుగా కనుపరుచుకునే ఏకదైవం, నిత్యుడైన ఒకే దైవం, ఇంకా ఆయన తప్ప వేరే దైవం లేదు, 1:1:1 ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలను చెబుతున్నారే, వాళ్ళ అబద్ధంలో ఉండి మనల్ని అబద్ధికులుగా అనుకోనివ్వండి, పర్వాలేదు. ఏమండి, అలా అనుకుంటున్నా దేవుడు మనకి ఇచ్చిన అభయం ఏంటంటే, జనులు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నాయన మీరు సంతోషించండి, ధన్యులు, వీఆర్ బ్లెస్డ్. కనుక బాధపడిపోతున్నారు ఎవరేమన్నారు? అందుకే చూడండి, మొదటి నుంచి చాలా హ్యాపీగా ఉంటాం మనం. అసలు దేనికి తొణకం బెణకం. ఎన్ని పెట్టుకోనివ్వండి, ఎన్ని వీడియోలు చేసుకోనివ్వండి. ఏమండి, కానీ మనం ఎవ్వరూ వాళ్ళ ఛానల్ని అబ్స్ట్రక్ట్ చెయ్యం, మనం ఆపం. ఎందుకంటే వాళ్ళు ఎంతగా మన కోసం దుష్ప్రచారం చేస్తే పరలోకంలో దేవుడు మనకి గిఫ్ట్, బహుమతి. నాయన వాడు తిట్టే ప్రతి తిట్టికి ఏమంటే, ఎవడైనా శత్రువు మనకి తిడుతున్నాడు అనుకోండి, అని మీకు అర్థమవడానికి చెప్తున్నాను. వాడు తిట్టినప్పుడల్లా మన అకౌంట్లో లక్ష పడుతుంది అనుకుందాం. అంటే మీకు అలాగంటే అర్థమవుతుంది. ఎవడో మీ పొరుగుంటాడు, ఇరిగింటాడు, తిట్టాడు, మిమ్మల్ని బూత్ మాట తిట్టాడు, లేదంటే అసభ్యకరంగా మాట్లాడు, తిట్టినప్పుడు టింగ్ మన మీ అకౌంట్లో 1 lakh rupees డిపాజిట్ అని వచ్చింది అనుకోండి, మీరు ఏమవుతారు? అరే ఆపద్దురా బాబా ఆపద్దు. ఇంకోసారి తిట్టాడు 2 lakhs, ఇంకోసారి తిట్టాడు 3 lakhs. అప్పుడు మీరేమంటారు? ఒరే తిట్టుకోనివ్వరా, ఆపద్దురా కదా. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు జమ చేయబడుతున్నాయి. ఈరోజు మీరు దూషింపబడుతున్నారని బాధపడకుండా పరలోకంలో నిజంగా నేను కోటీశ్వరునండి. ఎస్, నేను ఎంత కోటీశ్వరునంటే ఈరోజు సత్యం కోసం నిలబడి ఈరోజు చేస్తున్న ఎవరైనా సరే వ్యతిరేకించబడితే, దూషిస్తే, ఆ రోజు యేసుప్రభుని కూడా దూషించారు కదా, అపోస్తులు దూషించారు కదా, ఎవరిని విడిచిపెట్టారు చెప్పండి? అందరినీ దూషిస్తారు. ఏమండి, నీచానికి దిగజారిపోయి కూడా దూషిస్తారు. కానీ మనం అలా చెయ్యం. ఎవరి కోసమో మనం తప్పుగా మాట్లాడడం. ఏమండి, ఎవరి వ్యక్తిగతమైన జీవితాల కోసం మనం మాట్లాడడం. బికాస్ మనకుంద స్థాయి. కనుక దేవుడు మనకి ఏమన్నాడండి? ఏమని చెప్పాడు? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు ఫలం అధికం పెరిగిపోతుందటండి. కనుక అకౌంట్ పెరగాలంటే మీరు ఏం చేయాలి? ఎన్ని ఛానల్లో మాట్లాడుకుంటే అంత మంచిది, ఫేమస్ అయిపోవడం. వీళ్ళు అనుకున్నారు ఏంటంటే ప్రజల మధ్య మాట్లాడి మన ఫోటో వేసి ఆడ ఫేమస్ అవుదాం అనుకున్నారు. కానీ ఆ పిచ్చోళ్ళకి అర్థం కాదు ఏంటంటే మన ఫోటో వేసారంటే మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనమాట. ఏమండి, దేవుడు మనకి జీతాన్ని పెంచుతున్నాడు అనమాట. ఎందుకంటే సత్యం పక్షాన ముగ్గురుగా ఉన్నారని. ఏమండి, ఈ వాదాన్ని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్తున్నాం. జనానికి నిజం తెలియాలి కదా, సత్యానికి ప్రకటించడానికి కదా యేసుప్రభు మనల్ని పంపించాడు, మనం ఆయన నమ్ముకున్నాం. ఏమండి, కనుక ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేత. మేము వస్తాం. ఏమండి, మేము వస్తాం.
మేము వస్తాం. మేము అంటే పదం ఏంటి అక్కడ అర్థం? ప్లూరల్. ఇద్దరు ఉన్నారు, తండ్రి కుమారుడు ఏకకాలంలో వస్తారు. ఏకకాలంలో వస్తారు. ఇంతకీ ఏకకాలంలో ఉన్నారా? ఎందుకు లేరు? అదే ఎందాడు మీకు చెప్పాను, స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఈ ముష్కర్లందరికీ అర్థం కాక తప్పుడు విధానంతో ఆయన రాళ్ళు రువి చంపాలని రాళ్ళు ఎత్తినప్పుడు ఆకాశాన్ని ఓపెన్ చేశాడు. కమాన్ సీ మై సన్, కంగారు పడకని ఆయన వీళ్ళు ఏదో అంటున్నారు. ఒక్కసారి చూడు దీన్ని. అంతే, ఆకాశం తెరబడగానే ఏం కనబడదు తెలుసా అండి? చూడండి అక్కడ ఏముంటుంది? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55 చూడండి, 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట. ఆ రోజు ఏమన్నాడు? నేను నీ కుమారుడు కదయ్యా, నేడు నేను నిన్ను కన్నాను. దానికోసం చెప్తానండి. ఏమండి, ఇది భవిష్యవాణి చాలా తప్పు మాటలు మాట్లాడుతాను. సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు. ఏమండి, ఈ సబ్జెక్ట్ ఎందుకంటే దీనికోసం నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి, ప్రశ్నలన్నీ పిల్లలు మరి దీనికోసం ఏమంటారు ప్రశ్నలు వచ్చే, చాలా ప్రశ్నలు. కనుక ఆ ప్రశ్నలన్నిటికీ కలగలిపిన జవాబు ఇది. అయిపోలేదు కనుక సాటర్డే పూట ఇదవుతుంది, సండే పూట తండ్రికి దేవుడు పుట్టిన కుమారుడా అదవుతుంది. ఎందుకంటే టోటల్ క్లారిటీ ఎప్పుడు ఎవరు చరిత్రలో ఇవ్వలేని విధంగా ఓన్లీ క్రైస్ట్ చర్చ్ BOU వాళ్ళు ఇస్తారు. కనుక గెట్ రెడీ మీరు చూద్దరు కానీ. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు చదివిన మాటలో? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమున. ఏమండి, ఒకే కాలంలో ఏకకాలంలో ఆయన దర్శనంలో ఒక్క దేవుడైతే ఒక్కడ కనబడలే కానీ ఇద్దరు ఎందుకు కనబడుతున్నారు చెప్పండి? దేవుని కుడిపార్శ్వాన్ని ఎందుకున్నాడు యేసుప్రభు? అన్నాడు ఆయన, నాయన నువ్వు నా కుడిపార్శ్వాన్ని కూర్చో, నీ శత్రువులు పాదపీఠముగా చేసినంతవరకు నా కుడి పక్కన ఉండు. కమాన్ టు మై రైట్ సైడ్, నా కుడి పక్క వచ్చేయి, నా దక్షిణ వైపు వచ్చేయి చెప్తున్నాడు ఆయన. ఎంత బాగుందండి బైబిల్. ఎక్కడ చూడండి మనం చూపించే ప్రతి మాట బైబిల్లో సత్యం. వీళ్ళు చెప్పే మాటలకు బైబిల్లో ఆధారాలు ఉండవండి. ముగ్గురుగా ఏకకాలంలో కనిపించే ఏకదైవం ఎక్కడుంది బైబిల్లో? దానికి బేస్. ఏమండి, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ముగ్గురుగా, ఎక్కడుంది దానికి బైబిల్లో బేస్? ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు లేరు. మరి 82 కీర్తన 1:6 ఏంటి? నో బేస్, నో వాయిస్లెస్. మాటలు ఉండవు, ఇంకా సమాధానం లేదు. నిత్యుడు ఆయన మాత్రమే, మరి మనం కూడా నిత్యులమే. నో వాయిస్, మాటలు ఉండవు ఇంకా. అంటే సత్యాన్ని వీళ్ళు నిరూపించడం చేత కాక సత్యాన్ని చెబుతున్న బోధకుని మీద బురద జల్లుకోండిరా. ఎంతకాలం జల్లుకుంటారు? అలిసిపోయినంతవరకు జల్లుకోండి, జల్లుకోండి. జల్లి చాలామంది పోయారు కూడాలండి. జల్లిన వాళ్ళందరూ చాలామంది పోయారు. బట్ BOU ఉంటుంది, క్రైస్ట్ చర్చ్ ఉంటుంది, సత్యం నిలబడి ఉంటుంది, మర్చిపోకండి, ఉంటుంది. కనుక ఇంత స్పష్టంగా ఏకకాలంలో ఇద్దరు కనబడుతున్నారే. అదే అంటున్నాడు, మేము ఇద్దరం వస్తాం, వాని యొద్ద నివాసం చేస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. అందుకే చూడండి, ఈ మాటల గురించి వీళ్ళు మాట్లాడరు. ఈ దొంగలు ఏమండి, ఈ దొంగలు మాట్లాడరు. కొంతమంది అంటారు, ఏమండి వీళ్ళు దొంగలు అనొచ్చా, వీళ్ళు కుక్కలు అని తిట్టొచ్చా? బైబిల్లోనే ఉందరా నాన్న కుక్క అని. ఇంకా యేసుప్రభు నక్క అని కూడా అన్నాడు. అరే ఆ నక్కతో చెప్పేళ్ళు హేరొత్తాడు, నక్కాడు. ఏమండి, పౌలు అన్నారు, కొరుకు పుండు మాకినట్టు వాళ్ళ మాటలు మాగుతూ వాళ్ళు మాటలను ప్రచారం చేస్తున్నారు, ప్రమాదకరమైన వాళ్ళు, జాగ్రత్త, వాళ్ళ కొంచెం హెచ్చరించు. తిమోతి పత్రికలో చెప్పాడు హెచ్చరిక. ఏమండి, కనుక వాంతుకు తిరిగి కుక్కలని, బురదలో దొర్లే పందులని దేవుడు అంటాడు, అనొచ్చు, నో ప్రాబ్లం. కుక్కల తిండికి ఆతురపడ్ను అని ఆ రోజు ఉన్న కాపర్ల కోసం దేవుడు అన్నాడు. ఈరోజు అందరి కాపర్ల కోసం మనం అనట్లేదండి. కొంతమంది యథార్థమైన కాపర్లు ఉన్నారు. ఈ దొంగలు ఏమండి, ముగ్గురుగా ఒప్పుకోకుండా ఒక్క దేవుడు ఏకకాలంలో కనిపించాడనే దొంగలు వీళ్ళందరూ ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏమండి, ఏ జాతో మీకు తెలిసింది, ఇక్కడ చాలా జాతులు ఉన్నాయి. ఏమండి, పంది జాతి ఉంది, కుక్క జాతి ఉంది, నక్క జాతి ఉంది. ఏమండి, ఈ జాతులకు చెందిన వాళ్ళు. కనుక ఎందుకంటే బైబిల్లో ఉన్న ఈ మాటల అర్థాన్ని అయినా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే బైబిల్ తప్పు రాయించడా? ఆదిమ హెబ్రూ గ్రీకు భాష నుంచి భాషాంతరం చేయబడిన తెలుగు బైబిల్లోని ఈ అక్షర భావాలు తప్పైతే ఏమనుంది? యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. కమాన్ రీడ్. నేను ఒక్కడిని అనకండి, నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి,
ఫంక్షన్కి పిలిచినప్పుడు ఏంటంటే మీరు ఒక్కరే వచ్చారేంటండి, మొత్తం కుటుంబం అంతా ఆహ్వానించారు. వచ్చామండి, నేను నా ఫ్యామిలీ కూడా వచ్చాను. బస్సులో ఉన్నారండి, దిగుతున్నారు. ఆహా, ఓకే. నేను ఏమండి, నాతో కూడా తండ్రి, నేను నా తండ్రి కూడా ఉన్నాము, నేను నా తండ్రి ఒక్కటే కాము. అది అలాగే ప్రారంభమైంది పాట. నేను నా తండ్రి కూడా ఉన్నాము, నేను నా తండ్రి ఒకటే కాము. ఏమండి, భలే ఉంటుందండి, చాలా మెలోడియస్గా కూడా ఉంటుంది ఆ పాట. ఇక్కడ దేవుడు చెబుతాడు, ఈ మాటలే పదండి పాటలుగా రాసాం. వీళ్ళన్నిటిగా బహుళత్వాలు, ఏకత్వాలు, త్రియేకత్వాలు. అసలు త్రియేక దేవుడు అనే పదమే లేదు బైబిల్లో. మనం చెప్పిన మాటకి ఇన్ని వాళ్ళు అలిసిపోయిన రెఫరెన్స్లు మనం చూపిస్తున్నాం, కానీ వాళ్ళు అనుకున్న దానికి త్రియేక దేవుడు అని ఒక్క రెఫరెన్స్ బైబిల్లో చూపించలేరు. బహుళత్వాన్ని ఒక రెఫరెన్స్ చూపించలేరు. ఏకకాలంలో కనిపించే ఏమండి ముగ్గురు దైవాలుగా తను ప్రత్యక్షపరుచుకున్న ఒక్క దైవం ఎక్కడా బైబిల్లో దీనికి రెఫరెన్స్, నో రెఫరెన్స్. క్రొత్త నిబంధనలో సర్వసత్యం. మరలా చెప్తున్నాను, ఇప్పటివరకు పాత నిబంధనలో ఉన్నవి ఛాయారూపంగా చూచాయిగా కనబడేటట్లుగా ఉన్నా న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి స్పష్టంగా చెప్పేశాడు, నాయన యెహోవా అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో కొడుగ్గా నేను ఆయన రొమ్మును అనుకున్న కొడుగ్గా వచ్చి చెబుతున్నాను. హీఈస్ మై ఫాదర్. ఆయన నాకే కాదు మీ అందరికీ తండ్రి. మరి మీరెవరు? నాకు సోదరులు. అది కూడా చెప్పాను కదా, భూమి మీద ఉన్న మీరందరూ యేసుప్రభుకి ఏమవుతారు? సోదరులు. మనమంతా తమ్ముళ్ళం. ఆయనే ఒప్పుకున్నాడు. అది తిరిగి లేచిన తర్వాత ఒప్పుకున్నాడు, బ్రతుకున్నప్పుడు ఒప్పుకున్నాడు. మిక్కిలి అల్పులని ఈ నా సహోదరులను తిరిగి లేచినప్పుడు అన్నాడు, బ్రతుకున్నప్పుడు నా తండ్రి చిత్త చొప్పున చేయు మీరే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా వాళ్ళు అని చెప్పుకున్నాడు. ఇది స్పష్టమైన సర్వసత్యమైన బైబిల్ జ్ఞానం. అది ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నామని ఈరోజు అతిశయం మనకి. కళ్ళబొల్లి మాటలు, ఎవడో రాసిన తప్పుడు సిద్ధాంతాలు, దొరల సిద్ధాంతాలు, ఏమండి దొంగల సిద్ధాంతాలు, తప్పుడు పుస్తకాల వాదనలు మనం అడుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన స్టాండ్ ఓన్లీ బైబిల్. వీళ్ళు అన్నారండి జైశాలి మీ స్టాండ్, సింహగర్జన్ మీ స్టాండ్ అని. అరే జైశాలి గారు ఒప్పుకున్నారా మన బైబిలే మనకి స్టాండ్ అని. వక్రీకరించే వాళ్ళు ఏ విధంగానే వక్రీకరిస్తారు, వక్రీకరించుకోనివ్వండి. ఏమండి బట్ ద ట్రూత్ ప్రివైల్స్. ఎప్పుడు కూడా సత్యం నిలబడుతుంది, సత్యమే నిలబడుతుంది. మనలో సత్యమే జయతే అన్నారు కదా మన భారతదేశంలో, ఒక మంచి మాట. అలాగా ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. ఎందుకంటే సత్యమును గూర్చి సాక్షి నమ్మకమైన వాడు. వాక్యం మన దగ్గర ఉందండి, ఈ సంపద మన దగ్గర ఉంది. ఆ సంపద ఏమని చెప్పింది? నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం కూడా. అంటే ఈ పదాలు అర్థం కావా? కూడా ఏంటి? ఏమిటి మీతో కూడా మీ ఆవిడ రాలేదండి? వచ్చిందండి. ఏది? నేనే. ఏంటి మీరేనా? మీతో కూడా మీ ఆవిడని తీసుకురమ్మని వచ్చిందండి. ఏది? నేనే. ఏమండి నువ్వా? అదేంటి నువ్వే మీ ఆవిడవా? ఏకదేహం. మరి ఎవరితో సంసారం చేసావు? నాతో నేనే సంసారం చేసుకున్నాను. చీర ఎవరికి కట్టావు? నేనే కట్టుకున్నాను. ప్యాంట్ ఎవరేసి? నేనే వేసుకున్నాను. పిచ్చా నీకేమైనా? ఈ ఏకత్వం చెప్పుకునే ఈ దొంగలందరూ వాళ్ళ విధానం చూసి ఎంత కామెడీగా ఉంది. మీరు అందరూ నవ్వుకున్నారు అవునా అని. అంత ఫన్నీ పీపుల్, జోకర్స్ అండి వీళ్ళంతా కూడా బైబిల్ తెలియని అజ్ఞానులు. ఏకదేహం అంటే అది కూడా చెప్పాను కదా లాస్ట్ టైం. వివాహం వల్ల ఇద్దరుగా కనబడుతున్న వాళ్ళు ఇద్దరు ఏకదేహమైనా, ఇద్దరు ఏకదేహంలో అంటే ఇద్దరు ఉన్నారు. ఒకటి భర్త, భార్య, సెపరేట్, ఏక శరీరమే. కానీ ఏకత్వంలో కూడా ఏముంది? ఏకత్వంలో ఇద్దరున్నారు, భార్య భర్త. వాళ్ళ హెడ్ ఎవరు? అది కూడా చెప్పింది బైబిల్. భర్త, పురుషుడు హెడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దైవాలా? దైవాలే. ఎస్, ఒప్పుకుందాం, యాక్సెప్టెడ్. తండ్రి ఎవరు? కొడుకు దైవం కాదు. క్షమించండి, కొడుకు తండ్రి కాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు. ఒక్క తండ్రి. ఎవరైనా? అందరికీ తండ్రి అయిన యెహోవా ఉన్నవాడు. మరి ఆయన మాత్రం నిత్యుడా? లేదు. కుమారుడు ఆయన నిత్యుడే, పరిశుద్ధాత్ముడు కొడుగ్గా ఆయన నిత్యుడే. మరి మనందరం కూడా నిత్యులమే. మరి దేవుడు ఒక్కడేనా? ఒక్కడే. ఆయన తండ్రి అయిన దేవుడు. మిగతా వాళ్ళు దైవాలు కారా? దైవాలే, కుమారులైన దైవాలు. మరి మనమంతా ఎవరు? మనం కూడా దైవాలమే. అందుకే సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాను అన్నాడు.
ఎన్ని మాటలండి! మనం అనుకున్నది, ఆలోచించింది బైబిల్లో మనకు దేవుడు రాయించిన దానికి ఎన్ని బేసిస్ ఆధారాలు ఇచ్చాడు. ఇన్ని ఆధారాలున్న ఈ సమాజం నమ్మకపోతుందంటే ఎంత అంధత్వంలో ఉన్నారు. వాళ్ళకి పారంపర్యాచారాలు ముఖ్యం. మా తాత ముత్తాతల నుంచి ఇలాగే నమ్ముతున్నారండి. త్రియేక దేవుడు అనే పదాన్ని వాడుతున్నారండి. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారండి. వద్దర్రా. బైబిల్ ఏ సిద్ధాంతం కన్నా బైబిల్ ముఖ్యం. బైబిల్ సిద్ధాంతం గొప్పది. బైబిల్లో రాయబడిన మాటలు గొప్పది. నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. అన్ని కాలాల్లో మేము ఉన్నాము. అది ఆదికాండం 1వ అధ్యాయంలో మనము అన్న అక్కడ మేము ఉన్నాము. ముగింపులో కూడా మేము ఉంటాము. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుంటాను, కుడిపక్క మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను. నా తండ్రికి నేను లోబడిపోతాను. ఎంత అర్థం! ఈ మాటలు ఎక్కడైనా బైబిల్కి భిన్నమైన మాట మనం చూపించామా? బైబిల్లో లేని మాట ఊహాగానంతో మనం చెప్పామా? లేదే. మనం పలికే ప్రతి మాటకి రెఫరెన్స్ రెఫరెన్స్ రెఫరెన్స్. ఎన్ని రెఫరెన్స్లు చూపిస్తారండి బైబిల్లో. ఎవడండి చూపించగలడు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ BOUI. ఎప్పటికైనా తెలుసుకుంటారు. డోంట్ వరీ. దాని గొప్పతనం ఏంటో, సత్యం యొక్క గొప్పతనం ఏంటో విందురు కానీ. అదే మన టాపిక్. పాత నిబంధనలోని యథార్థాలు, త్రిత్వవాదుల అపార్థాలు ఎలా చేస్తున్నారు ఏంటి? కొంచెమే చెప్పానండి. ఇంకా సాటర్డే, మరలా నెక్స్ట్ సాటర్డే ఎలా అపార్థాలు చేస్తున్నారు, ఏ రెఫరెన్స్లు చూపించి వీళ్ళు తప్పుడుగా మలిచేశారు, కళ్ళకు కళ్ళి కట్టినట్లుగా మీకు చూపిస్తానండి. అర్రే ఎంత మాయ చేస్తారా మమ్మల్ని ఈ పాత నిబంధనలు రెఫరెన్స్ చూపించని ఆశ్చర్యపోతారు. సో చిల్డ్రన్, గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ సాటర్డే. మళ్ళీ నెక్స్ట్ సండే అంటే శనివారం దంపుడు, ఆదివారం దంపుడు. మనం సత్యాన్ని చెప్పినంత వరకు దంపుడు బాగా దంచి 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 ఏమండి విషయాన్నంతా చెప్పేసిన తర్వాత వదిలేద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ సత్యానికి కట్టుబడి ఉండండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.